పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Glory be to the holy name of ఈ God. యొక్క దినంలో దేవుడు మనకు అనుగ్రహించిన యొక్క నూతన నెలలో దేవుని యొక్క వాగ్దానం మనం ధ్యానించుకుంటాం. యెషయా 60:22 ఈ నెల యొక్క వాగ్దానము. యెషయా గ్రంథము 60:22 మనం ధ్యానించుకుంటాం. Let us meditate upon Isaiah 60 verses 22, which is the promise which God has given unto us in this new month. A little one shall become 1,000, and a small one a strong nation. I, the Lord, will hasten it in his time. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలంన ఈ కార్యమును త్వరపెట్టుదును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Praise be to the holy name of God. దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానం కొరకు మరొకసారి కూడా మనమందరూ సరి దేవుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. మీలో ఒంటరి వాడు 1000 మంది అవును, ఎన్నిక లేనివాడు విస్తారమైన జనులుగా మారుదురు. The least among you shall become 1,000, and the smallest among you will become a strong nation. ఈ యొక్క వాగ్దానము, ఈ యొక్క వాక్కు ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క రీతిగా రాయబడి ఉన్నది. This word is written in a different way in different languages and different places. తెలుగులో ఒంటరి వాడని రాయబడి ఉన్నది, రెండోది ఎన్నిక లేని వాడని రాయబడి ఉన్నది. In Tamil it is written as one who is in Telugu it is written as one who is in solitude and one who is a small one. రెండోది ఇంగ్లీష్లో లిటిల్ వన్ స్మాల్ వన్ అని రాయబడి ఉన్నది. In English it is written as the little one or the least one. తమిళ్ లాంగ్వేజ్లో చిన్నవాడు చిన్నోడు అని రాయబడి ఉన్నది. And in Tamil it is written as the small one or the young one. తెలుగులో ఒంటరి వాడు ఎన్నిక లేనివాడు. In Telugu it is written as one who is alone and one who is not counted. ఇంగ్లీష్లో చిన్నవాడు చిన్నది. And in English it is written as the little one or the least one. చిన్నవాడు చిన్నది అని ఇంగ్లీష్లో ఉంది. Little one or the small one is what is written in English. తమిళ్లో చిన్నోడు చిన్నవాడని ఉంది. And in Tamil it is written as one who is young or a small one. కాబట్టి మన యొక్క జీవితానికి తగిన విధముగా ఈ యొక్క వాక్యం యొక్క వెలుగుని మనం ధ్యానించుకుంటాం. Let us meditate upon this verse according to our own lives. ఒంటరి వాడు ఎన్నిక లేనివాడు అనగా, ఒంటరి వాడు ఎన్నిక లేనివాడు అనగా, When it says about the little one or the one who is not worthy to be counted. అబ్రహాము, ఈసాకు, యాకోబు, ఇంకా యాకోబు యొక్క జీవితంలో ఒంటరి వాడుగా దేవుడితో కూడా పోరాడి దేవునికి ఆశీర్వాదంని సొంతదర్చుకున్న వాడుగా మారి ఉన్నాడు. We can see that in the life of Abraham, Isaac and Jacob. We can see that they were alone and they strove with God and they received the blessings. అబ్రహాము తండ్రిని విడిచిపెట్టి, దేశం విడిచిపెట్టి, బంధువులు విడిచిపెట్టి ఒంటరిగానే వాడు దేవుని వెంబడించి వచ్చి ఉన్నాడు. We can see that Abraham, he left his father and his mother and he journeyed alone. అబ్రహాముకు ఒకే కుమారుడు ఒంటరి వాడైన ఈసాకు. And the only son of Abraham, we can see that Isaac, he was alone. విస్తారమైన జనులు ఉండినను యాకోబు ఒంటరి వాడుగా దేవుడితో కూడా పోరాడుచున్నాడు. Even though he had a lot of people along with him, we can see that Jacob was striving alone when he was వీళ్ళందరూ with God. ఒంటరి వాడుగా ఉండి దేవునికి ఆశీర్వాదమును స్వతంత్రించుకొని ఉన్నారని మనకు తెలుసు. We know that they have all been alone and they have received the blessings of God. ఎన్నిక లేని వాడు అనగా అదే యాకోబు తన యొక్క జీవితంలో 34వ అధ్యాయము ఆదికాండం 30 కొంచెం జనము అని చెప్పి శత్రువు చూచి అతడు భయపడేవాడుగా కనబడుచున్నాడు. When we come to Genesis 34 chapter 30th verse, we can see that the people they see him as alone, but they are afraid of him. ఈ ఒంటరి వాడు దేవుడితో కూడా పోరాడి విస్తారమైన ఆశీర్వాదముని సొంతరించుకొని 1000 మందికి ఆస్వాదింపబడిన వాడుగా మారి ఉన్నాడు. This person who is alone, he strove with God and he's become a blessing which thousands have could receive from ఎన్నిక God. లేనివాడు యాకోబు ఇప్పుడు 12 గోత్రం యొక్క అధిపతిగా మారి ఉన్నాడు. Jacob, who was one who was not worthy to be counted, he becomes the leader of అదే 12 tribes. ఒంటరి వాడు 1000 మందిగాను, ఎన్నిక లేనివాడు విస్తారమైన జనముగా మారును. So the one who is small, he becomes 1,000, and the one who is not counted, he becomes a nation. ఒంటరి వాడిని దేవుడు ఏ మాత్రము త్రోసివేయరు. The Lord does not let go of the one who is alone. దానికి ఏకాంతులుగా ఉన్నవారికి దేవుడు మంచి కాపురముని ఏర్పరిచేవారుగా ఉన్నారు. So the one who is in solitude, who is alone, God keeps a protection for him. ఇవి కొత్త నిబంధన కాలములో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 26, 27, 28 వచనం చదివినప్పుడు దేవుడు ఎన్నిక కలవారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని మనని ఏర్పరచుకొని ఉన్నారు. In 1 Corinthians 1st chapter, when we read from verses 26 to 28, we see that the Lord has selected us who has not been counted to despise those who are counted. బలమున్న వారిని సిగ్గుపరచినట్లుగా బలహీనమైన మనని ఏర్పరచుకొని ఉన్నారు. He selected us who are weak so that the one who are powerful, the strong, can be discredited. మనము ఒంటరి వాడు బలహీనమైన వారమే, కానీ దేవుడు ఏర్పరచుకున్న వారుగా ఉన్నారు. We are single and we are not weak, but we are the ones whom God has selected. ఇంకా వేరే తర్జుమాలో చదువుకున్న ప్రకారంగా చిన్నవాడు చిన్నోడు అనేటప్పుడు తండ్రి ఇంటిలో ఉన్న చిన్నవాడు అనగా లూకా సువార్త 15వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటున్నాము. అక్కడ ఒక చిన్నవాడిని చిన్నోడిని గురించి మనం చదువుకుంటున్నాం. In Luke 15 verses 12, we read about the young one who is there in the house of the Lord. అక్కడ ఒక చిన్నోడిని గురించి చదువుకుంటున్నాము. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ప్రభువుని యేసుక్రీస్తు సెలవిస్తున్న ఈ చిన్నవాడిలాగా తన తానే తగ్గించుకోలేని ఎడలా. In Matthew 19 chapter, God Jesus Christ says that if you do not humble yourself as this little one, ఆ చిన్నవాడు మారు మనసు పొంది పశ్చాత్తాపపడి తండ్రి ఇంటికి వెళ్ళేటప్పుడు విస్తారమైన పని వారికి ఆస్వాదింపబడిన వాడుగా మారి ఉన్నాడు. when this young one he receives repentance and he goes into the father's house, he becomes one who is the leader unto ఈ many. చిన్నోడులాగా మిమ్మల్ని మీరే తగ్గించుకొని ఎడలా దేవునికి రాజ్యముగా మీరు మార్చబడుదురు. If you humble yourself as this little one, you would become the kingdom of God. కాబట్టి దేవునికి సన్నిధానంలో విస్తారమైన జనులకి ఆస్వాదముగాను 1000 మందికి ఆస్వాదగా మార్చబడాలి అనగా మనము చిన్నవాడుగాను చిన్నోడుగా జీవించాలి. If we should be a blessing unto thousands in the house of God, then we should leave as a small and little one. దేవునికి వాక్యములు మనం క్లుప్తంగా చదువుకుని ఎడలా ఎంతగంతగా మన యొక్క జీవితంలో నేనొక చిన్నవాడు నేనొక చిన్నోడని మనమే తగ్గించుకొని జీవించే జీవిత కలవాళ్ళుగా దేవునికి సంఘములో జీవించుచున్నామా? Are we living according to the word of God in the house of God by humbling ourselves to become the small or the little one? ఒక్కొక్కరి గురించి దేవునికి సంకల్పము అది గొప్పగానే కనబడుచున్నది. The plan of God about each and every one is seen to be great. ఒక చిన్నోడిని 1000 మందిగాను ఒక చిన్నవాడిని విస్తారమైన జనులుగా దేవుడు ఎందుకు మార్చాలి? మార్చే కార్యముని దేవాది దేవుడు అది త్వరగా శీఘ్రముగా నేను వాటిని చేయించున్నానని వాగ్దానం చేసి ఉన్నారు. The Lord has given a promise that he will make the little one to be 1,000 and the small one to be a nation in a very soon. ఏలయనగా చిన్నవాడిని ఆ చిన్నోడిని దీనుల్ని తగ్గించుకునే వారిని ఏమాత్రం దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. God is not a God who will forget those who are humble and the little ones who humble themselves. కీర్తనలు 9వ అధ్యాయం 18వ వచనంలో దీనుల్ని చిన్నవారిని ఎన్నడూ ఆయన మర్చిపోలేడు. In Psalms 9 verses 18, he says that I will not forget the humble. చిన్నవాడు చిన్నోడు అనగా మీ యొక్క జీవితంలో దేవునికి సన్నిధానంలో ఎంతగంతగా మీరు తగ్గించుకొని జీవించే జీవితం చేయుచున్నారు. In the little one or the humble one, how much are you living with a humility in your life in God? దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకొని ఉన్నారనగా మీరు చిన్నవాడుగాను చిన్నోడుగాను కనబడాలి. If the Lord has selected someone, he should be seen as the little one or the small one. మీరు ఒంటరిగాను మీరు ఎన్నిక లేని వారుగాను కనబడాలి. You should be alone and you should not be worth to be counted. మీరు చిన్నవాడుగాను చిన్నదిగాను నువ్వు జీవించాలి. You should live as a small one or a little one. అనేక జీవితంలో నేను చిన్నవాడు కాదు నేను చిన్నోడు కాదని మీ జీవిత గర్వము ఇంకా అహంకారానికి చోటు ఇచ్చిన ఇలా విస్తారమైన జనులకు మీరు ఆస్వాదంగా మార్చబడరు. If you do not have humility and you have pride in your hearts and you say that I am not the little one, then you will not ఈ become a blessing. చిన్నవాడు వలె మిమ్మల్ని మీరే తగ్గించుకోవాలి. You should humble yourself as this little one. ఈ చిన్నవాడు వలె మరలా దేవునికి ఇంటికి తిరిగి రావాలి. Like the small one, you should come back into the house of the Lord. దానికే ఎన్నిక లేని వారిని ఒంటరి వారిని బలహీనమైన వారిని జ్ఞానుల్ని దేవుడు సిగ్గుపరచట్లుగా వెరిన వారిని బలమున్న వారిని సిగ్గుపరచట్లుగా బలహీనమైన వారిని ఎన్నికున్న వారిని సిగ్గుపరచట్లుగా ఎన్నిక లేని వారిని ధనవంతుని సిగ్గుపరచినట్లుగా దరిద్రుల్ని మనని ఏర్పరచుకొని ఉన్నారు. He selected us by like he is humble the rich and made the poor to be powerful, and he has made the strong to be weak and the weak to be strong. He selected us to be rich. దేవుని యొక్క వాగ్దానం ఈ యొక్క ఉదయకాల సమయంలో మనకి జీవితం నెరవేర్చబడాలి. The promise of God should be fulfilled in our life. దేవుని యెహోవా సెలవించి ఉన్నాడు నేను వాటిని
త్వరగానే చేయుచున్నాను. What did the Lord say? He said that I will fulfill it very soon. చిన్నవాడు అనగా తన యొక్క జీవితం ఎల్లప్పుడూ దేవుడికి సమర్పించేవాడుగానే ఉంటాడు. The little one is the one who humbles them, submits themselves always to the hands of the Lord. ఒకవేళ మీరు చిన్నోడుగా ఉండినా కూడా దేవుడికి మీరు సమర్పించేవారుగానే కనబడుచున్నారు. If you are seen as a small one, you would be one who submitted yourself unto the Lord. ఉదాహరణగా అబ్రహాము యొక్క కుమారుడైన ఈసాకు యొక్క జీవితం అని చదువుకుని ఎడలా When we look about the life of Isaac, who was the son of Abraham, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో ఈసాకు చిన్నవాడు. in Genesis 22nd chapter 5th verse, we can read that Isaac was a small వాడు one. బాలుడుగా ఉండగానే తండ్రితో కూడా వెళ్ళి ఉన్నాడు. దహన బలిగా తన యొక్క శరీరముని తన యొక్క ప్రాణాత్మని సమర్పించుటకు సిద్ధపడి ఉన్నాడు. When he was yet a young one, he went along with his father and he submitted his body to become a living sacrifice. చిన్నవాడు తన యొక్క జీవితం సమర్పించుచున్నాడు అనగా ఈసాకు తన జీవితంలో చిన్నవాడు గనక తన యొక్క జీవితం సమర్పించి ఉన్నాడు. Because Isaac was a small one and because he was of that age, he somehow submitted his life for ఆ that. దినములో దేవునికి స్వరం వినబడుచున్నది, చిన్నవాడి మీద నువ్వు చేయి చాపవద్దు, అతను నేను గొప్ప జనముగా మార్చుదును. And at that time the Lord is speaking, there's a voice which is being heard, do not put your hand upon the small one, I will make him a great nation. అతని ద్వారా నీ సంతానముని అభివృద్ధి చేసుదును. Through him I will bless your children. అతని ద్వారా నీ భూమిలో విస్తరింపబడుదును. And through him you will be blessed upon the earth. అతని ద్వారా నీ జనము విస్తరింపబడుదును. And through him your people would be blessed. కాబట్టి చిన్నవాడుగా ఈసాకు తన యొక్క జీవితం సమర్పించినప్పుడు దేవుని యొక్క వాగ్దానము అతనికి జీవితం నెరవేర్చబడి ఉన్నది. అదే భవిష్యత్తులో వందగా అతను దీవింపబడి ఉన్నాడు. హల్లెలూయా. When he submitted himself according to the word of God, that is when he was blessed 100-fold in his life. నీ కుటుంబంలో 100 ఆశీర్వదింపబడాలి. You should be blessed 100-fold in your మీ family. పిల్లలు 100 ఆశీర్వదింపబడాలి. Your children should be blessed 100-fold. మీ పిల్లల యొక్క చదువులో 100కు 100 మార్కు రావాలి. In your children's studies, they should get 100 upon నీ యొక్క 100. ప్రయాసం 100కు 100 యొక్క ఆశీర్వాదం కలగ చేయాలంటే For your hard work, if you need 100-fold blessings, ఒక in return, చిన్నవాడుగా నీ జీవితం సమర్పించేవారుగా ఉన్నారా? as a small one, now you submit, humbling your ఒక life. చిన్నవాడుగా మిమ్మల్ని మీరే తగ్గించుకొని సమర్పించుచున్నారా? Are you humbling yourself and submitting your life as a little కాబట్టి one? చిన్నవాడు నోరు తెరవడు, తన తానే తగ్గించుకున్న వాడుగా కనబడుచున్నాడు. We can see that the little one does not speak back and he humbles himself. కాబట్టి చిన్నవాడిని దేవుడు ఏనాడు మర్చిపోలేడు. So the Lord never forgets a little one. అదే సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు భూమిలో జీవించే కాలంలో చిన్న మంద నువ్వు భయపడకము. That is why when Jesus Christ was living upon the world, he said, "Oh little flock, fear not." దేవుడు రాజ్యం ఇచ్చుటకు ఆయన సిద్ధంగానే ఉన్నాడు. He is ready to give his kingdom unto you. నువ్వు చిన్నవాడైతే నువ్వు సమర్పించము. If you are a little one, humble నువ్వు yourself. చిన్నవాడైతే తగ్గించుకోనము. If you are a little one, submit నువ్వు yourself. చిన్నవాడైతే నువ్వు భయపడకము. If you are a little one, fear not. నేను చిన్నవాడు ఎవరైనా ఏదైనా చేస్తారనే నువ్వు దిగిలు పడవద్దు. Do not be fearful, saying that I am a little one. ఓ Something చిన్నమంద to భయపడకము. నీ దేవుడు యెహోవా నీకు రాజ్యం ఇచ్చుటకు సిద్ధంగానే ఉన్నాడు. Oh little one, do not be fearful. Your God is ready to give you the kingdom. ఓ చిన్నోడా నువ్వు భయపడవద్దు. నీ దేవుడు యెహోవా నీతో కూడా ఉన్నాడు. తన ఒక్క వాగ్దానంని నీ జీవితం నెరవేర్చును. He will fulfill the promise which he says, "Oh little flock, do not be fearful, I am with you." అనేక జీవితంలో సమాజంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ నేను గొప్పవాడిగా పెద్దోడిగా ఉండాలని కోరుకుంటున్నారు. Many in their life they desire in the society there where they are and they feel that they should be proud. క్రీస్తునందు నిన్నువే చిన్నవాడిగా చిన్నోడిగా తగ్గించుకున్నావు. దినములు వచ్చినప్పుడు దేవుడే నిన్ను గొప్పవాడిగా మార్చును. Humble yourself as a little one in the hand of the Lord. When it is the right time, God will promote you to the higher position. సమాజంలో ఆయన నిన్ను గొప్పవాడిగా మార్చబడాలి అనగా దేవుడికి సంఘములో నిన్ను నువ్వే తగ్గించుకొని జీవించాలి. If you need to receive a high position, if you desire to receive a high position in the society, you should humble yourself in the hands of the Lord. చిన్నోడికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటి? What are the blessings that the Lord give unto the little one? మొదటిగా మనము సొలొమోను యొక్క జీవితం గురించి మనం చదువుకునే ఎడలా First, when we read about the life of Solomon, మొదటి రాజులు 3వ అధ్యాయము 7-9 వచనము చదువుకునే ఎడలా when we read 1 Kings 3rd chapter verses 7 verses unto 9, అక్కడ సొలొమోను అంటే నేను బాలుడుగా ఉన్నాను, ఈ జనం నడిపించే జ్ఞానము తెలివి నాకు లేదు, నాకు బుద్ధి దయచేయమని విజ్ఞాపన చేయుచున్నాడు. then Solomon says unto the Lord, saying that I am a little one, I do not have the wisdom to lead these people. మొదటి రాజులు 3వ అధ్యాయం 7వ వచనము 9వ వచనం చదవండి. 1 Kings 3rd chapter verses 7 and 9. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇంత గొప్పదైన నీ జనమును న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు
verses 29 and 30, we read that the wisdom of Solomon was greater than the wisdom of the Egyptian king. మొదటి రాజులు 10:23 మొదటి రాజులు 10:23 రాజ్యంలో ఏలుబడి చేయించిన విస్తారమైన రాజులలో సొలొమోను యొక్క జ్ఞానము ఒక విశేషమైనది. When we come to First Kings 10 chapter 23rd verse, we can read that the wisdom of Solomon was greater than the wisdom of all the kings who were ruling upon the earth. ఆకాశము భూమి పైన నేల మీద జలము కింద జలము పైన ఇలాగా ప్రకృతి సంబంధమైన కార్యాలు లోక సంబంధమైన కార్యాలన్నీ ఎరుగున విశేషమైన జ్ఞానం గలవాడు సొలొమోను. Solomon was the one who had the wisdom about all the things about the nature, about the waters, below the waters, upon the ground and below the ground. మీలో చిన్నవాడు 1000 మంది గాను మీలో చిన్నోడు విస్తారమైన జనముగా మారుదురని చెప్పిన వాక్య ప్రకారంగా మొదటి రాజులు 4వ అధ్యాయము 34వ వచనంలో సొలొమోను యొక్క జ్ఞానం వినుటకు విస్తారమైన నానా విధమైన జనులు సొలొమోను ఎద్దకు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. First Kings 4 chapter 34th verse says that your wisdom shall be greater than the wisdom upon all those upon the earth. Many people from different places came to hearken to the wisdom of Solomon. నానా విధమైన జనులు సొలొమోను ఎద్దకు వచ్చి దేవుని యొక్క జ్ఞానము వినుచున్నారు. People from all kinds of walks came down and stood so they could hearken to the wisdom of Solomon. మొదటి రాజుల 10వ అధ్యాయము తన ఎత్తుకు వచ్చిన వారికి వారు అడిగిన ప్రశ్న అన్నిటికీ సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. And unto all the people who came to hearken unto him, he was able to answer all their questions. ఇదే జ్ఞానము చేత దేవుడు నివాసం చేయుటకు ఒక ఆలయం కట్టి ఉన్నాడు. With the same wisdom he built up a temple so that God could dwell in it. ఇదే జ్ఞానము చేత తన నివాసం చేయుటకు తనకని ఒక అందపురముని కట్టి ఉన్నాడు. And he built up a palace for him so that he can dwell in it with his wisdom. ఇదే జ్ఞానము చేత విస్తారమైన సామెతల్ని పాటలని రాసి ఉన్నాడు. And with this wisdom he wrote the proverbs and many songs. విస్తారమైన ప్రసంగ వాక్యాల్ని ప్రకటించేవాడిగా ఉన్నాడు. And he gave the words of Ecclesiastes. వాడు చిన్నవాడిగా ఉండేటప్పుడు ఇంత విస్తారమైన జ్ఞానము అతనికి జీవితంలో కనబడి ఉన్నది. When he was yet a young one, he had this great wisdom in his life. వాడు పెద్దవాడైటప్పుడు When he grew up, వాడు పెద్దవాడిగా మారేటప్పుడు when he grew up, దేవునికి జ్ఞానం కోల్పోయిన వాడుగా he lost the wisdom of God. ఆత్మదేవుడు అతని 2 సార్లు హెచ్చరించేవాడుగా ఉండినను. When the Spirit of God warns him 2 times, బుద్ధి లేనివాడుగా జ్ఞానం లేనివాడుగా జీవం గల దేవుని అతను విడిచిపెట్టిన వాడుగానే కనబడుచున్నాడు. when lacking wisdom, he gave up on the living నీలో God. చిన్నవాడు 1000 మంది గాను నీలో చిన్నవాడు విస్తారమైన జనులుగా మారుదురు. The little one among you shall become 1,000 and the small shall become a great కాబట్టి nation. మీ చిన్నోడు ఎంతగంటగా మీ జీవితంలో తగ్గించుకొని జీవించుచున్నారు. విస్తారమైన జ్ఞానము ఆయన మీకు అనుగ్రహించును. When the little one among you humbles himself so much more, he will give the wisdom unto వాడు you. పెద్దవాడిగా అయినప్పుడు దేవునికి జ్ఞానము కోల్పోయిన వాడుగా అన్య దేవతని సేవించేవాడుగా మారి ఉన్నాడు. When he grew up, we can see that he's lost the wisdom and he started worshipping strange కాబట్టి gods. చిన్నవాడిని దేవుడు దీవించేవారుగా ఉన్నారు. So God was blessing the little తన one. ఎత్తుకు వచ్చిన ఎలాంటి వారికైనా సరే అతనికి ప్రశ్నలకు తగిన సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. No matter what was the trouble with which people came unto him, he was able to నీవు give a solution unto them. దేవుడు వాసము చేయుటకు ఒక ఆలయం కూడా అతను కట్టి ఉన్నాడు. He even built a house in which the Lord could నువ్వు dwell. చిన్నవాడైతే If you are a little నువ్వు one, చిన్నవాడైతే if you are a little one, దేవుడు వాసము చేయుటకు ఒక ఆలయం కట్టుదువు. you will build a temple for the Lord to dwell in. దేవుని ఆలయము మన యొక్క హృదయమై ఉన్నది. మన యొక్క ఆత్మ మన ఆత్మ దేవుడు వాసం చేయించిన ఒక ఆలయమై ఉన్నది. Our heart is a dwelling place of God. దేవునికి ఆత్మ నీలో నివాసం చేయించినది కనుక మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. Because the Spirit of God is dwelling in you, you are the house of God. ఒక దేవునికి ఆలయం పాడు చేసిన ఎలా అతను దేవుడు పాడు చేయను. If one is destroying the house of God, he is destroying God. ఒక దేవునికి ఆలయం పాడు చేసిన ఎలా అతను దేవుడు పాడు చేయను. If one is destroying the house of the Lord, God will destroy him. దేవునికి ఆలయం పరిశుద్ధమై ఉన్నది. The house of God is a holy one. చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవునికి ఆలయం పరిశుద్ధంగా కాపాడుకుంటావు. When you are a little one, you will keep the house of God to be holy. తగ్గించుకున్నప్పుడు నీ యొక్క ఆలయం కాపాడబడతావు. When you humble yourself, you will protect the house of God. నువ్వు చిన్నవాడిగా నిన్ను నువ్వే దేవునికి సమర్పించినప్పుడు నీ యొక్క ఆలయం కాపాడబడును. As a little one, when you humble yourself unto the Lord, your house will be protected. జీవితం దేవుడు వాసం చేయుటకు
ఆలయముగా మార్చబడటలేదు. Because of that, your house is not becoming the house in which God can dwell. వారు బుద్ధి జ్ఞానము తెలివి చేత నేనే గొప్పవాడని సమాజంలో ఒక గర్వంగా ప్రవర్తించే వారే ఉన్నారు. With pride, he was walking in the society saying that I am the one who has got wisdom and knowledge in me. అతిశయపడేవారు దేవునికి నామం గురించి సిలువను గురించి అతిశయపడాలి. మీ యొక్క అతిశయములన్నీ సిలువను గురించే ఉండాలి. All the pride that you have in you should be the pride about God and in the cross. కాబట్టి ప్రియమైన మన యొక్క జీవితంలో మన పెద్దవాడు అనేటప్పుడు దేవుని ఆలయముగా మనం మార్చబడలేము. When we consider ourselves to be someone who is great, then we cannot become the house of God. ద్వితీయోపదేశ కాండము 31 అధ్యాయము 6వ వచనములను, ద్వితీయోపదేశ కాండము 35 అధ్యాయంలో 33, 35 వచ్చి చదివినప్పుడు దేవుని ఆలయం కట్టడానికి బెస్లియల్ని దేవుడు అభిషేకించున్నాడు. When we come to Deuteronomy 30, chapter 6, verse 30, chapter 33 and 35 verses, we can see that God had selected Bezaleel to build the temple of God. జ్ఞానం హృదయము కల్ల స్త్రీలు కూడా దేవుని ఆలయం కట్టడానికి ప్రయాసపడుచున్నారు. The way a wise woman also struggles to build up the house of the Lord. మన యొక్క జీవిత చిన్నవాడు అనేటప్పుడు దేవుడు విస్తారమైన జ్ఞానం అనుగ్రహించును. When we are considering ourselves to be a little one, God would give us vastness of wisdom. జ్ఞానము లేకుండా ప్రవర్తించడానికి కారణము వారు సమాజం నేనే గొప్పవాడు. They work without wisdom because they consider దానికి themselves to be great in the కొందరు బుద్ధి society. లేకుండా జ్ఞానము లేకుండా ఏదోదో ఒకడు ప్రవర్తించి ఏదో ఒకడు మాట్లాడి వారి యొక్క జీవిత దేవునికి ఆలయముగా మారకుండా శాపగ్రస్తులుగా మారుచున్నారు. Some because they work without wisdom, without knowledge, and they speak according to their own ways, they become their lives do not become the temple of God. నేను బాలుడు, నేను చిన్నవాడు అనేటప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చారు. When he says that I am a little one, I do not have wisdom, God gives him wisdom. జ్ఞానం బట్టి అతడు తన ఎత్తుకు వచ్చిన వారికి సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. And with that wisdom which God gave him, he was able to answer those who came unto కొందరి him. యొక్క జ్ఞానము చూస్తే భయంకరంగా ఉంటది. When we look at the wisdom of some, it would be వారు great. చేసే జ్ఞానం అంటే లోక ప్రకారంగానే ఉంటది. But all the work that they would do will be worldly. వాళ్ళు దేవునికి జ్ఞానం లేదు. They do not have the wisdom వాళ్ళు of God. మాట్లాడే కార్యం దేవునికి జ్ఞానం లేకుండానే మాట్లాడతారు. When they speak, they will speak without the దానికి wisdom of 6వ God. నిమిషం దేవుడు సెలవిస్తున్నాడు, భయం లేకుండా నువ్వు ఎందుకు మోషేకి విరోధంగా మాట్లాడి ఉన్నావు. That is why God speaks unto Aaron, saying, why did you speak against ప్రియ Moses దేశమా, without fear మనం in you? మాట్లాడే కార్యము మనం చేసే క్రియని దేవునికి సన్నిధానంలో మనం ఎలాగ ప్రవర్తించే వారుగా ఉన్నాం. In the way in which we work and act in the work of presence of God, how do we do it? యోబు సెలవిస్తే జ్ఞానం ఎక్కడ దొరుకును. Job is asking, where would I get wisdom? 28వ అధ్యాయంలో జ్ఞానం ఎక్కడ దొరుకును. Job in the 8th chapter, he asks, where would I get wisdom? యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుటయే జ్ఞానము. He says that fear of the Lord is the knowledge. ఆరోను ప్రధాన యాజకుడే, Aaron is the chief priest, ప్రత్యక్ష గుడార పరిసర చేయించిన వాడే. and he is doing కానీ ministry మోసే in the విషయంలో tabernacle. భయం లేకుండా మాట్లాడి జ్ఞానం లేకుండా ప్రవర్తించున్నాడు. But at the sake of regarding Moses, he speaks without fear and without wisdom. దేవునికి ఇంటిలో జ్ఞానంతో మాట్లాడుతున్నామా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నామా. In the house of God, are you speaking with wisdom or without wisdom? యెహోవా యందు భయభక్తి కలిగి మనం మాట్లాడుచున్నామా. In the Lord, are we speaking with fear in మన us? యొక్క మాటలో దేవునికి భయం ఉందా. In our words, is the fear of God మన found? యొక్క మాటలో తగ్గింపు ఉందా. Is there humility in our words? మన యొక్క మాటలో భయం ఉందా. Is there fear in our words? మన యొక్క మాటలో దేవునికి ఆలోచన ఉందా. In our words, is the counsel of God మన found? యొక్క మాటలో దేవుడు ఇష్టపడుచున్నారా. Is the Lord favoring our నువ్వు talk? చిన్నవాడని తగ్గించుకును, దేవునికి జ్ఞానం ఇచ్చును. Humble yourself that you are a little one, the Lord will give you wisdom. జ్ఞానం లేకుండా చేసి నీ సమాజంలో నువ్వు గొప్పవాడిగా ప్రవర్తించవద్దు. Without wisdom, do not ఏదో మాట్లాడి నువ్వు ఎందుకు సమాజంలో గొప్పవాడిగా అనుకోవాలి. why should you speak different things and consider yourself to be యెహోవా great in యందు the భయభక్తి society? కలిగి ఉండుటయే నీకు జ్ఞానము. To be fearful of the Lord is wisdom unto you. భయం లేకుండా నువ్వు మాట్లాడవైతే నువ్వు వెరితనము, నీలో బుద్ధి లేదు. If you speak without fear, then it is wickedness. సొలొమోను యొక్క జీవితంలో అంత్య దినములో అతను బుద్ధి లేకుండానే జీవించి ఉన్నాడు. In Solomon, in his last days, he lived without wisdom in him. ప్రియమైన యొక్క జీవితంలో ఎలాగా ఒంటరి వాడుగాను, ఎలాగా ఎన్నిక లేని వారుగా జీవిస్తున్నాం. How are we living in our lives as one who is alone and without not worthy to be counted? మన ఒంటరి వాడే, We are one who is మన alone. ఎన్నిక లేని వాడే. We are one who is not worthy to be మనకి counted. వెనక ఎవరు లేదు. No, there is no one to support మనకు us from ముందు ఎవరు behind. లేదు. There is no one to lead us in the front. కొంతమంది నేను ఎవరు తెలుసా. Some ask, do you know who I am? కొందరు అంటే నేను ఎవరు తెలుసా. Some say, who do you నేను know who ఎక్కడి I నుండి am? వచ్చాను తెలుసా. Do you know where I came from? ఎక్కడి నుంచి రాని ఎవరైగా ఉండు, ఇక్కడ వచ్చిన తర్వాత క్రీస్తు యేసునందు మనమందరూ ఒకే శరీరము, ఒకే బాప్తిసము, ఒకే ఆత్మతోనే మన దాహం తీర్చబడి ఉన్నాం. హల్లెలూయా. It doesn't matter where you came from and who you are. After we come here, we are all part of one
one members of one body, and we all have taken the same baptism, and we have బయట లోకస్తులాగా నేను ఎవరు తెలుసా, అది బయట వాళ్ళు మాట్లాడే మాటలు. what people speak outside is they ask, do you know who I am? కొందరు అంటే నేను ఎవరు తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, నేను ఎవరి వంశం తెలుసా, Some say, ఇలాగా లోకాచారిగా ఇక్కడ వచ్చి కూడా అలాగ మాటలే మనకు బుద్ధి లేని వారే. some boast outside outside in the world saying that, do you know who I am, from which family I am, and what tribe or caste I am from? మనం చెప్పేదండి నాకు సెంటర్ బాస్ తెలుసు, నాకు చీఫ్ బాస్ తెలుసు. what we say among ourselves is, I know that center pastor, I మన know that chief బ్యాక్గ్రౌండ్ pastor. ఏంటి, నేను ఒంటరి వాడు కాదు, నేను ఎనికి లేని వాడు, నేను ఎవరు తెలుసు, నాకు సెంటర్ బాస్ తెలుసు, నాకు చీఫ్ బాస్ తెలుసు. మీకు ఎలాగ తెలుసు, మాకు దానికంటే ఎక్కువగానే తెలుసు. Among us we say that we are not alone, we know that center pastor and that chief pastor more than you know, I know. లేని వారు మాట్లాడుచున్న మాటలు, These are words which people who do not have humility ఇది speak. దేవుడికి సమర్పించలేని వారు మాట్లాడుచున్న మాటలు. These are words which people who cannot submit themselves to వీళ్ళు God speak. సొలొమోను లాగా జ్ఞానము కోల్పోయిన వారు. Like Solomon, they have lost their wisdom. వీళ్ళు 1000 మందికి విస్తారమైన జనులకి ఆస్వాదంగా మారలేని గుంపులు. This is a group which cannot become 1000 men and నీ have great దేవుడు nation. ఏమో నీతో కూడా సెలవించే వాగ్దానము నిన్ను 1000 మందికి ఆస్వాదంగా మార్చాలి. The Lord, God, the promise which God gives unto you, that He will make ఈ your blessing into విస్తారమైన great జనులకి people. ఆస్వాదంగా మార్చాలి. He will make your blessing into 1000 and into a great nation. దేవునికి సంఘములో వాటి కొరకు నిన్ను నువ్వే చిన్నవాడుగాను చిన్నాడుగాను తగ్గించుకోవాలి. So for that sake, you should humble yourself as a little one and a small one in the presence of దేవునికి God. జ్ఞానము చేత ప్రవర్తించడానికి దేవుడు మనకు కృప దయచేయాలి. హల్లెలూయా. God should give us the wisdom that we should humble ourselves by the wisdom of God. దేవునికి జ్ఞానము పవిత్రమైనది, The wisdom of God is అది holy, సమాధానమైనది, that bringeth forth అది peace. సులభముగా లోబడినది, That is one which is, అది లఘువైనది. that is light. దేవుని యొక్క జ్ఞానము పైనుండి దిగి వచ్చే జ్ఞానము. The wisdom of God is one which cometh down from above. ఇంటికి చదువుకుని యాకోబు 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం 17వ వచనం ప్రకృతి సంబంధమైన జ్ఞానము, అది దైవ యొక్క జ్ఞానము. James, when we read 3rd chapter 15 to 17 verses, we read that the earthly wisdom is the wisdom of the devil. దైవ యొక్క జ్ఞానముతో ప్రవర్తించవద్దు. Do not walk according to the wisdom of the devil. దైవ యొక్క జ్ఞానముతో ప్రయాసపడవద్దు. Do not suffer with the wisdom of the పై devil. నుండి పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకం ద్వారా పవిత్రమైన జ్ఞానం ఇచ్చున్నాడు. పవిత్రంగా ప్రవర్తించుము, పరిశుద్ధాలయముగా కట్టి లేపబడుము. From the wisdom which cometh from above, build up yourself in purity and build up నేను the ఒక temple of God. చిన్నవాడు అని నువ్వు సెలవించాలి. You should say that I am a little one. రెండవ చిన్నవాడిని గురించి మనం చదువుకుని ఎడలా, When we read about the second small one, రెండవది చిన్నవాడిని గురించి మనం చదువుకుని ఎడలా, when we read about the little one, యెర్మీయా 1వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం దాకా మనం చదువుకుంటాం. యెర్మీయా 1వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనము. when we read Jeremiah 1st chapter verses 5 to 10, గర్భంలో నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భం నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడిని మాట్లాడకు నాకు శక్తి చాలదని నేను బాలుడినై మాట్లాడడానికి నాకు శక్తి చాలదు. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడదోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. రాజుల మీదను జనుల మీదను 1000 మందికి విస్తారమైన జనులకి నేను చిన్నవాడిగా ఒక ప్రవక్తగా నేను నియమించి ఉన్నాను. as a child, as a prophet, I have set you up upon thousands of people that you might build or you might break. అన్య జనులకి రాజులకి ప్రవచన వాక్యం ప్రకటించడానికి నేను ప్రవక్తగా నేను అభిషేకించి ఉన్నాను. I have anointed you as a prophet that you might prophesy unto strange people, unto యెర్మీయా kings. ఒక ప్రవక్తగా దేవుడు అభిషేకించున్నాడు. God anointed Jeremiah as a prophet. యెర్మీయాని దేవుడు ఎలాగ అభిషేకించున్నాడు, మనని కూడా దేవుడు ప్రవక్తగాను రాజులుగాను యాజకులుగా దేవుడు మన అభిషేకించున్నాడు. As God had anointed Jeremiah, God has anointed us also to be prophets, kings and priests. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారాను పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారాను దేవుడు మనని మన యొక్క జీవిత ప్రవక్తగా అభిషేకించున్నాడు. By the blood of Jesus and anointing of the Holy Spirit, God has blessed 1000 us. మందికి విస్తారమైన జనులకి ఆయన నిన్ను ఒక ప్రవక్తగా ఏర్పరిచి ఉన్నాడు. Unto 1000 people, unto a great nation is kept you as a prophet. యెర్మీయా అనగా దుఃఖించే
ప్రవక్తగా ఉన్నాడు. Jeremiah is the prophet who is sorrowful. బబిలోన్ రాజా యెరూషలేముకు వచ్చి యెరూషలేములో ఉన్న వాటిని దోచుకొని అక్కడ జనులు చెరపట్టుకుని వెళ్ళేటప్పుడు యెర్మియా కూడా అలాగనే చెరపట్టబడిన వాడిగా వెళ్ళి ఉన్నాడు. When the king came and took slaves out of the land, Jeremiah was one who was also taken as a slave ఆ along with them. సరసాలను తప్పించుకోవడానికి ఒకసారి ప్రయాసపడ్డాడు. He once struggled to deliver himself from the prison. వాడు ప్రయాసపడేటప్పుడు మరలా అతడు దొరికి ఉన్నాడు. He ran out and he was caught again. మళ్ళా సరస్సు భయంకరమైన సరలో వేసి ఉన్నారు. And then he was put in a bigger prison. జీవిత కాలం అంతయు సరసాలలో తనకి జీవిత గడిపేవాడిగా ఉన్నాడు. All his life, he was spending his life in the prison. అలాగ కనబడిచే సందర్భములనే తల్లి గర్భ రూపపడక మునుపే నేను ప్రత్యేకపరిచి ఉన్నాను. At that time, he was told that I selected you even before you formed in the mother's అన్యజనులకి womb. నిన్ను ప్రవక్తగా ఉండినట్లుగా నేను నిన్ను అభిషేకించి ఉన్నాను. I anointed you that you should be a prophet unto strange people. అదే అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం జగత్ పునాది వేయబడక మునుపే ఆయనను ప్రత్యేకపరిచి ఉన్నాడు. So same way, what Apostle Paul it says that I've selected you before the founding of the ఎబేసీ earth were మొదటి laid. అధ్యాయం 4వ వచనములో ఎబేసీ 3:8 వచ్చే చదివినప్పుడు అతడు సెలవిస్తున్నాడు, అపోస్తలులందరిలో నేను చిన్నవాడు. In Ephesians 3 verse 8, he says that I am the small, least among all the apostles. అన్య జనులకి స్వార్థ ప్రకటించినట్లుగాను దేవునికి పరిచర్య చేయుటకును దేవుడు నన్ను చిన్నవాడుగా నేను ఉన్నాను. To proclaim the gospel of the Lord unto strange people, I have been kept as a little one. నువ్వు చిన్నవాడైతే అన్య జనులకి స్వార్థ ప్రకటించుటకు ప్రవక్త ప్రకటించుటకు ప్రవచన వాక్కు ప్రకటించుటకు ఆయనను అభిషేకించున్నాడు. If you are a little one, he's anointed you that you should proclaim the gospel unto the strange people and also the visions and the prophecy. ప్రవచించే ప్రవక్త యొక్క అభిషేకము మనలో ఉందా? Do we have the anointing of the prophet who is prophesying? 9 విధమైన ఆత్మవరములో ఒక వరము ప్రవచించే వరము. Among the 9 gifts of the Spirit, one is the prophecy. సంఘములో ప్రవచించడానికి మనం భయపడుతున్నాము. We are fearful to prophesy in the church of సండే God. స్కూల్లో ప్రవచించడానికి మనం భయపడుతున్నాము. We are afraid to prophesy in the Sunday school. యవనస్తుల మీటింగ్ లో ప్రవచించడానికి భయపడుతున్నాము. In the youth meeting, we are afraid to prophesy. కుటుంబ ప్రార్థనలో ప్రవచించడానికి మనం భయపడుతున్నాము. We are afraid to prophesy in the నా మాట family నీ prayers. నోటి మీద ఉంచి ఉన్నాను. I kept my word in your నా mouth. వాక్కు నీ నోటి మీద ఉంచి ఉన్నాను. My words are in your mouth, in your నిన్ను tongue, గొప్ప జనముగా మార్చడానికి, that you might be made a great నిన్ను nation, 1000 మందికి ఆస్వాదిగా మార్చడానికి, that you might be made a blessing unto నీ మాట 1,000. క్షేమాభివృద్ధి కలుగ చేయాలి. Then your word should bring forth నీ goodness. మాట కట్టులు తెప్పబడాలి. By your words, bone నీ should be మాట broken, గాయాలు ఆరాలి. and by your word, the bone should be healed. నీ మాట సమస్యలు పోయి వాటిని బలపరచాలి. And by your words, those who have been cast away should be నీ healed. మాట వ్యాధిగా ఉన్న వారిని ధైర్యపరచాలి. Those who are in sickness should be healed by your word. ఈ మాట నీతో ఒకరు నడిచే వారికి ఆస్వాదగా ఉండాలి. Those who are there with you, your word should be a blessing unto them. వాటికి చిన్నవాడిగా చిన్నోడుగా దేవుని యొక్క ప్రవచన వరముతో నిండి ఉన్నావా? Are you filled with the prophecies, prophetical words of God as a little one? ప్రవచించడానికి మనం భయపడుతున్నాం. We are afraid to prophesy. ఏలియా ధైర్యముగా ప్రవచించి ఆహాబు రాజేతుడికి వెళ్ళి నువ్వు ఇలాగ సస్తావు, నీ భార్య ఎలాగనే చచ్చునని ధైర్యముగా ప్రకటించేవాడుగా ఉన్నాడు. Elijah with all courage went unto the king and told unto Ahab, I said, saying that this is how you would die and this is how your wife will die. 21 అధ్యాయం 18 వచ్చలో ఆహాబు ఇంటి వారికి సెలవిచ్చే భయంకరమైన ఒక ప్రవచన వాక్యము ప్రకటించేవాడిగా ఉన్నాడు. In 1 King 18 chapter, we can see that he gave a powerful prophecy unto the king and his family. ఎలీషా యెజబెలుకి చెప్పిన ప్రవచన వాక్యం అలాగనే నెరవేర్చబడుతుంది. And what Elisha prophesied unto ఎలియా unto Jezebel, it happened according to the prophecy. బాప్తిస్మ యోహాను ఒక ప్రవక్త వాక్యం సెలవిస్తున్నాడు, అలాగనే నెరవేర్చుచున్నది. Unto John the Baptist, the prophetical word is coming and it happens according to that. ప్రవక్తలు దేనికి వారు భయపడలేదు. The prophets were not afraid of anything. నాతాను ప్రవక్త దావీదు ఎద్దుకు వచ్చి ధైర్యముగా ప్రకటించుచున్నాడు. Prophet Nathan comes unto David and he proclaims with confidence. సాముయేలు ప్రవక్త ధైర్యంగా సౌలు ఎద్దుకు మాట్లాడుచున్నాడు. And Prophet Samuel goes unto Saul and నువ్వు speaks with all దేనికి confidence. భయపడవద్దు. Do not be afraid of నువ్వు anything. చిన్నవాడైతే దేవునికి ఆత్మ నీలో ఉంది. If you are a little one, the Spirit of నువ్వు God is in చిన్నవాడైతే you. ప్రవచన వరము నీకు ఉంది. If you are a little one, the Spirit of నువ్వు prophecy is within you. చిన్నవాడైతే దేవుని యొక్క వాక్కు నీ నోటిలో ఉంది. If you are a little one, the word of God is in your mouth. యెరెమియా కాలములో అనేక ప్రవక్తలు ఉన్నారు. In the time of Jeremiah, there were many prophets. యెరెమియా 23 అధ్యాయములో 11వ వచనం నుండి 31వ వచనం దాకా చదువుకుని ఎడల యెరెమియా కాలంలో అనేక ప్రవక్తలు ఉన్నారు. In Jeremiah 21st chapter, when you read 11th to 33rd verse, there were many prophets in the time of ఒక్క Jeremiah. గుంపులు వేషధారులుగా, One who were acting, ఒక్క గుంపులు బుద్ధి లేని వారుగా, and a group which did not have wisdom within them. ఒక్క గుంపులో దేవుడు పంపకపోయి
పోయినను పంపి ఉన్నారని చెప్పేవారుగా, one who was giving false prophecies even though God did not send them. ఒక గుంపులో దేవుడు మాట్లాడకపోయినను మాట్లాడి ఉన్నారని చెప్పినట్లుగా, Even though one group was God did not speak unto them, they were saying that the Lord spoke unto them. ఒక గుంపులో రాజుకు ప్రియమైన వాక్కుల్ని సెలవించేవారుగా, And another group was giving favorable words unto the king. ఒక గుంపులో అబద్ధమని మాట్లాడేవారుగా, Another group which was speaking lies. ఒక గుంపులు పారిపోయేవారుగా, Another group which runs away in persecution. ఇలాగా ఒక్కొక్క ప్రవక్తలు చేసిన కార్యాల గురించి అక్కడ రాయబడి ఉన్నది. So here it is written about how different prophets gave prophecies. రాజులకి మనుషులకి ప్రియమైన ప్రవచన వాక్యం చెప్పేవారు ఉన్నారు. There were prophets who were giving favorable words, speaking favorable words unto the దేవుడు king. మనకిచ్చిన అభిషేకము మనుషుల కొరకు కాదు, రాజుల కొరకు కాదు, వారికి జీవితముని గద్దించి హెచ్చరించినట్లుగా ఒక వాక్యని నీ నోటిలో ఆయన దయచేసి ఉన్నారు. He is given a word in your mouth by which you can correct the kings and change them not for themselves. మన ధైర్యముగా దేవుని యొక్క వాక్కుని ప్రకటించేవారుగా ఉన్నామా? Are we confidently speaking the word of God? పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మన యొక్క జీవితంలో సెలవిచ్చే కార్యముని ధైర్యముగా ప్రకటించే ఒక ఆత్మ మనకు ఉందా? Do we have the spirit where we can confidently speak about what the Spirit of God is speaking unto us? పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత పేతురు అపోస్తలుడు ధైర్యముగా ప్రకటించేవాడే ఉన్నారు. After receiving the Holy Spirit, we can see that Apostle Peter proclaimed with all పౌలు confidence. సెలవిస్తూ ధైర్యముగా ప్రకటించడానికి నాకు వాక్కు శక్తి దయచేయనట్లుగా మీ నా కొరకు విజ్ఞాపన చేయుడి. He's praying, "O Lord, that I might speak without any fear. Give me thy spirit." నువ్వు చిన్నవాడైతే దేవుని యొక్క వాక్కుని ఉన్నట్లుగా హెచ్చరించి బోధించేవాడుగా ఉంటావు. If you are a little one, the word of God without any change, you would be speaking in according పెద్దవారు to it. ధైర్యముగా ప్రకటించలేరు. The one who are old, they cannot speak పెద్దవారు with all ధైర్యముగా confidence. వారు ప్రవచించలేరు. The bigger ones cannot speak with all ఓ, confidence. నేను తల్లి గర్భ రూపమునకు మునిపే ప్రవక్తగా ఉండినట్లుగా నేను నిన్ను ప్రత్యేకపరచుకున్నాను. Even before you formed in the mother's womb, I selected you, separated you, that you might become నీ a ద్వారా prophet. జనములని విరగొట్టెదను. Through you, people would be broken. నీ ద్వారా రాజ్యములు విరగొట్టెదను. Kingdoms would be broken down through you. నీ ద్వారా గొప్ప కార్యం చేయదును. I will do great things to you. పాదాల యొక్క ద్వారము నీ అంత నిలబడదు. The gates would not stand against you. నిన్ను చూసి శత్రు పారిపోనట్లుగా, When the enemy sees you, he would నీ flee వాక్కు away. చూసి శత్రు భయపడినట్లుగా When we speak, your నీ enemy would నోటి fear మీద for నా us. నోటిని నా వాక్కుని ఇచ్చి ఉన్నాడు. I kept my words in your mouth. ఓ చిన్నవాడా, ధైర్యముగా దేవుని యొక్క వాక్కును ప్రవచించుము. Oh, little one, with confidence, speak ఓ the word of God. చిన్నవాడా, దేవుని యొక్క వాక్కుని ధైర్యముగా ప్రకటించుము. Oh, little one, without fear, proclaim the word of నువ్వు God. ఎందుకు భయపడుచున్నావు? What are you fearful of? అభిషేకించింది నేనే కదా, Am I not the one who anointed పంపిన you? వాడు నేనే కదా, Am I not the one who sent నీ you? నోటి మీద వాక్కించింది నేనే కదా. Am I not the one who gave my నువ్వు word in your ఎందుకు mouth? సందేహించున్నావు? Why are you having నువ్వు doubt? ఎందుకు సందేహించున్నావు? Why are you doubtful? శబలబల కనబల కతిన, శనబల కనబల కతిన. నీతో మాట్లాడుచున్నది నీ దేవుని యెహోవాయే. The one who speaks unto you is your Lord God నువ్వు Jehovah. చిన్నవాడైతే దేవుని ఆత్మ నీలో నిలిచి ఉండును. If you are a child, the Spirit of God will reside in you. బాప్తిస్మ యోగా ధైర్యముగా ప్రకటించినట్లుగా, As Baptist John spoke without ఏలియా fear. ధైర్యముగా ప్రకటించినట్లుగా, As Elijah without fear proclaimed. ఎలీషా ధైర్యముగా ప్రకటించినట్లుగా, As Elisha proclaimed without నువ్వు fear. చిన్నవాడైతే ధైర్యముగా ప్రకటించుము. If you are a little one, proclaim without రాజును fear. చూచి భయపడవద్దు, Do not look at the kingdoms and be మనిషి చూచి fearful. భయపడవద్దు, Do not be fearful of man. సంఘము చూచి భయపడవద్దు, Do not be fearful of the church. శత్రు చూచి భయపడవద్దు, Do not look at the enemy and be అధికారం చూచి fearful. భయపడవద్దు. Do not look at the authority and be fearful. ఇచ్చిన వాక్కుని ధైర్యముగా ప్రకటించము. The word given unto you with fear, without fear, proclaim it. నీ నోటి మీద దేవుని యొక్క వాక్కు ఇచ్చి ఉన్నారు. In your mouth, the word of God has been నువ్వు given. తగ్గించుకున్నావు కాబట్టి, Because you humbled నువ్వు yourself. సమర్పించేవు కాబట్టి, Because you submitted నువ్వు yourself. చిన్నవాడిగా ఉన్నావు కాబట్టి, Because you become the little one. నేను నిన్ను ప్రవక్తగా ఏర్పరచుకొని ఉన్నాను. I have హల్లెలూయా. selected you as a prophet. చిన్నవాడిని ప్రవక్తగా మార్చుచున్నాడు. The little one has been made a prophet. చిన్నవాడిని జ్ఞానం కలవారుగా మార్చుచున్నాడు. The little one has been made as a wise one. మరొక చిన్నవాడిని గురించి మనం చదువుకునే ఎడలా, When we read about another little one. మూడవ చిన్నవాడిని గురించి మనం చదువుకునే ఎడలా, When we read about the third little one. యోహాను స్వార్త 6వ అధ్యాయం 8 నుండి 10వ వచనము 13వ వచనము. యోహాను స్వార్త 6వ అధ్యాయం 8 నుండి 10 13వ వచనము. The Gospel of John 6th chapter, when we read from verses 8 to 10 and the 13th verse.
ఆయన శిష్యులో ఒకడు అనగా సీమోను పేతుడైన సహోదరుడైన ఆంద్రయ్య ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రము అని ఆయనతో అనగా, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. వారు తృప్తిగా తిన్న తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. 13 మించుమించు 5,000 మంది అక్కడ భుజించే వారుగా ఉన్నారు. మార్కు సువార్త 8వ అధ్యాయము 3వ వచనంలో ఎందుకు వారికి రొట్టెని చేప ఇవ్వాలంట అనగా 3వ వచనం మాత్రం చదవండి. Mark 8 chapter 3rd verse. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన యెడల ఉపవాసంతో తమ ఇంటికి పంపించిన ఎడలా మార్గంలో మూర్చెల్లిపోదురేమో, చెల్లిపోదురు. వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Praise be to the holy name of వారు God. త్రోవలో వారు మూర్ఛిల్లించిపోవచ్చిన వారుగా శ్రమసిల్లిపోయేవారుగా ఉంటారు. There would be people who would faint or collapse upon the way. కాబట్టి వారిని పోషించుటకు ఆహారం ఇవ్వమని సెలవిస్తున్నాడు. So he says, give them something that they might eat. అప్పుడు ఒక చిన్నవాడి చేతులు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. In the hand of a little boy there was 5 breads and 2 fish. ఈ యొక్క కార్యము దాదాపు క్రైస్తవ జీవితం చేసే వారికి అందరికీ తెలుసు. All the Christians know about this incident. 5 రొట్టె 2 చేపల్ని 5,000 మందికిను 7 చేప కొంచెం రొట్టె 7 రొట్టె కొంచెం చేపని 4,000 మందికి పోషించిన కార్యం అని అందరికీ తెలుసు. We all know about 5 loaves and 2 fishes for 5,000 people and 7 loaves and ఇప్పుడు కూడా బ్రదర్ గారు చెప్పినట్లుగా 5 రొట్టెని విస్తారముగా పూజించి 7 కంప నిండుగా తీసున్నారు. like the brother said, 5 loaves have been made into 7 groups. 7 రొట్టె 7 కంప తీసి ఉన్నారు. And 7 was made into 7 groups. 5 రొట్టె 12 కంప నిండుగా తీసి ఉన్నారు. And 12 was gathered together after everybody ate in 12 దేవుని baskets. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Praise be to the holy name of God. మార్గములో త్రోవలు వారు మూర్ఛిలించిపోవచ్చిన వారుగా శ్రమసిల్లిపోతారు గనుక వారు భుజించుటకు ఆహారం ఇవ్వమని. That they might faint or be troubled up in the journey, give them food that they might అది eat. చిన్నవాడు చేతుల్లో ఉంది. That is the hand of the little one. చిన్నవాడు ద్వారా 5,000 మందిని దేవుడు పోషించే వారుగా ఉన్నారు. From the hand of the little boy, God fed 5,000 people. చిన్నవాడు నీలో చిన్నవాడు నీలో చిన్నోడు 1000 మందికి విస్తారమైన జనులుగా మారుదురు. Well, the little among you shall become unto 1,000 and unto a great ఈ యొక్క nation. వాగ్దానము ఈ చిన్నవాడి యొక్క జీవితం ఎలాగ నెరవేర్చుచున్నది చూడండి. See how this promise came to prophecy came to pass the life of the little one. వాడు చిన్నవాడే విస్తారమైన జనులకి ఆస్వాదంగా మార్చబడి ఉన్నాడు. He was a little boy, but he became a blessing unto a group. A great దేవునికి nation. సన్నిధానంలో మన చేతిలో మనము చిన్నవాడుగా ఉండినలా మన చేతిలో 5 రొట్టెలు ఉండాలి. If we are as a small young lad in the presence of God, we should have 5 loaves in our hand. దేవునికి సంఘంలో చిన్నోడైతే నీ చేతిలో 2 చేపలు ఉండాలి. If you are a little lad in the house of God, you should have 2 ఈ fish in your hand. 5 రొట్టె 2 చేపలు అనగా నీతో కూడా వచ్చిన జనులకి, నీతో కూడా నివాసం చేయించిన జనులకి, నీతో కూడా వెళ్ళొచ్చిన జనులకి వారు త్రోవలో శ్రమసిల్లిపోకుండా మూసిలిచ్చిపోకుండా వారి బలముతో తన గమ్యానికి వెళ్ళి చేరుటకు ఈ రొట్టె ఈ యొక్క చేప వాళ్ళకి ఇవ్వాలి. You should have these 5 loaves and the 2 fish that you might give it unto the people who are traveling with you, that they might not collapse or faint in the way in which they're going back to their houses. 5 యవల రొట్టె ద్వారా జనాన్ని పోషించి ఉన్నారు. By 5 loaves of bread he fed the people. ఈ 5 యవల రొట్టె అనగా దేనిని బయలుపరచుచున్నది? What do these 5 loaves of bread denote? మొదటిగా ఈ 5 యవల రొట్టెలో మొదటి రొట్టె న్యాయాధిపతులు 7వ అధ్యాయము 13వ వచనంలో, న్యాయాధిపతులు 7వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న మొదటి యవల రొట్టె నీ శత్రు యొక్క గూడారముని పడతోయడానికి, శత్రుని పారిపోవడానికి ఈ యవల రొట్టె నీ చేతిలో ఉండాలి. As it is written in Judges 7 chapter 13 verse, you need to have the first bread in your hand so that the enemy, the host, would run away. నువ్వు చిన్నవాడైతే ఈ యవల రొట్టె నీ చేతిలో ఉండును. If you are a little one, you would have this loaf bread in your hand. నీ శత్రు యొక్క గూడారముని పడగొట్టున్నట్లుగా, that you might destroy the tent of your enemy. నీ శత్రు యొక్క గూడారము పడగొట్టున్నట్లుగా, that you might destroy the tent of your enemy. నీ శత్రుని చూచి పారిపోనట్లుగా, that the enemy would see you and be fearfully run away. త్రోవలో ఎన్నో శత్రువు నీకు విరోధంగా వచ్చి ఉన్నారు. In the journey in which you travel, how many enemies have come against you? వారు
సొమసిలించిపోకుండా, that they might not faint upon the way, త్రోవలో వారు సొమసిల్లిపోకుండా, that they might not be troubled in the journey, త్రోవలో వారు పడిపోకుండా, that they might not fall away in the శత్రువునికి journey. విరోధిగా యథారీతిగా క్రియ చేయుచున్నాడు. The enemy is working against them. శత్రు చేతులను విడివిపడినట్లుగా నీ చేతులు ఎవల రొట్టి కలబడాలి. You should have the barley loaf in your hands, and the enemy will not work against you. రెండవ యవల రొట్టి అనగా లేవికాండము 27వ అధ్యాయము 16వ వచనం చదువుకుని ఎడలా. When we secondly read Leviticus 27 chapter 16 verse, రెండవ యవల రొట్టి అనగా అది నీ జీవితంలో కనబడుచిన పరిశుద్ధతని బయలుపరచుచున్నది. the second barley bread is the holiness that is found in your life. నీ జీవితం శత్రుని వెళ్ళకొట్టిన తర్వాత దేవుడు కొరకు దేవుడి దృష్టిలో విలువ కలిగిన ఒక పరిశుద్ధతని నీ జీవితంలో కాపాడుకోవాలి. After the enemy has been destroyed, you should protect the valuable holiness which is given in your life, ఈ త్రోవలో నువ్వు సమస్యలు పోకుండా, that you might not faint in this నువ్వు journey, వెళ్ళి సరస గమ్యము వెళ్ళి చేరుటకు, that you might reach the place where నీ you're traveling కొరకు to, సిద్ధపరిచిన రాజ్యంలో చేరుటకు, that you might go unto the kingdom that is prepared తండ్రి for యొక్క you, సింహాసనంలో చేరుటకు, that you might go into the Father's house. దేవుడు కోరిన ఒక పరిశుద్ధతని ఆ యవల రొట్టి నీ చేతులు కనబడాలి. The holiness which God desires, the barley loaf should be found in your hand. మూడవ యవల రొట్టి అనగా ప్రియదేవజనమ సంఖ్యాకాండము 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుని ఎడలా. Thirdly, when we read Numbers 15 chapter 17, 5th chapter 17th verse, సంఖ్యాకాండం 5వ అధ్యాయం 15వ వచనంలో మూడవ యవల రొట్టి భార్య భర్త మధ్యలో ఒక సమాధానం కనబడాలి. Numbers 5th chapter 17th verse, the third loaf is the peace which should be found within the husband ఒక్క and wife. కుటుంబములో శత్రుని వెళ్ళగొట్టి దేవుని యొక్క పరిశుద్ధత అక్కడ ఉండిన ఎడల దేవునికి సమాధానము ఆ ఇంట్లో ఏలుబడి చేయను. If the enemy comes and breaks the peace which is there in the house, then the peace of God will not work in that house. సమాధానము కాదు, పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుని చూడరు. Be holy, and without holiness no man can see God. ఈ యవల రొట్టి అనగా నీ కుటుంబంలో కలుగుచున్న సమాధానము, This barley loaf is the peace that is there in your పిల్లల house. మధ్యలో కనబడిన సమాధానము, That's the peace amongst your children. భార్య భర్త మధ్యలోనే సమాధానము. That is the peace between the husband and wife. ప్రియదేవజనమా, నువ్వు చిన్నవాడైతే నీ జీవితంలో సమాధానమని ఎవరో రొట్టి కనబడును. If you are a little one, then the peace of barley loaf, which is peace, would be నీ found in your life. చిన్నవాడైతే దేవుడు కోరిన ఒక పరిశుద్ధని ఎవరో రొట్టి నీ చేతిలో కనబడును. If you are a little one, the peace of God, which is the bread, barley loaf, నీ will be found in your life. చిన్నవాడైతే నీ కుటుంబ జీవితానికి విరోధంగా పోరాడుతున్న శత్రు యొక్క గూడారముని నువ్వు వెళ్ళగొట్టుదువు. If you are a little one, you will destroy the tent of the enemy who is working against you in your life. నాలుగవ యవల రొట్టి అనగా రూతు 2వ అధ్యాయం 17వ వచనంలో నువ్వు బోయాసుకు భార్యగా మార్చబడదువు. And the fourth bread is in Ruth 2nd chapter 17 verses, you will become the wife of Boaz. ప్రియదేవజనమా, ఈ రూతు బోయాసుకు పొలముకు వెలుచున్నది. Ruth goes into the farm fields of Boaz. యవల గోధుమ కొయిచిన యొక్క కోత కాలము వచ్చి ఉన్నది. This is the period of harvest when they are harvesting the ఆ యొక్క grains. పొలములో నిలిచి ఉన్నది. And she is standing in the field. యవన గోధుమని ఏరుచున్నది. And she is gathering the grains. బోయాసున చోటికి వెళ్ళుచున్నది. And she is going into the place where Boaz is. బోయాసుగా ఆమెకు ఒడిలో యవల రొట్టికి కావలసిన ఆ యొక్క గోధుమని ఇచ్చుచున్నాడు. And Boaz is giving barley into her hands that she might break bread. నువ్వు భారీగా మార్చబడాలి. పెళ్లి కుమారుడికి భారీగా మార్చబడాలంటే నీ జీవితం యవల రొట్టి కనబడాలి. If you should become the wife unto the bridegroom, then you should have the barley in your hands. క్రైస్తవ జీవితంలో తినాలి, తాగాలి, వెళ్ళిపోవటం కాదు. The Christian life is not eating and drinking and going along. మొదటిగా నీ యొక్క జీవితానికి కావాల్సిన ఆహారము, ఆత్మీయ ఆహారము దేవుని యొక్క వాక్యము ద్వారా నీకు పోషించి ఉన్నారు. Through the word of God is given the spiritual food that you need to eat. తర్వాత శరీర ప్రకారమైన ఆహారం నీకు ఇవ్వబడుచున్నది. Secondly, as a church is giving you feed ఈ food యొక్క unto you. ఆహారముని దేవుడికి పెళ్లి కుమార్తెగా మార్చబడుటయే. This food is to become the bridegroom of పెళ్లి Christ. కుమార్తెగా మార్చబడుచున్న యవన రొట్టి నీ చేతిలో ఉందా? The barley bread which makes you into the bridegroom of Christ, bride of Christ is there in your hands. పెళ్లి కుమార్తెని దర్శించే యవన రొట్టి నీ చేతిలో ఉందా? The loaf of the bride, is it there in your hands? 5వ యవన రొట్టి అనగా 2వ సామ్యుయేలు 2వ రాజులు 7వ అధ్యాయము 1వ వచనం 16వ వచనం చదువుకుని 2వ రాజులు 7వ అధ్యాయము 1వ వచనము 16వ వచనం, నీ జీవితంలో ఎటువంటి కరువు లేకుండా యవల రొట్టితో పిండితో ఆయనని పోషించును. As 2 Kings 7 chapter verses 1 and 16 says that without anything lacking in your life, he will feed you with this loaf. నీ జీవితానికి ఎటువంటి కరువు ఉండదు. There will be nothing lacking in your family, in your అనేక life. కుటుంబంలో అనేక విధమైన కరువు సాతాన్ పోరాడుతూనే ఉన్నాడు. In many families, there are many kinds of shortcomings with the కొనసాగి శత్రు కుటుంబముకు విరోధంగా పోరాడుతూనే ఉన్నాడు. continuously the enemy is fighting against the families. శత్రు యొక్క పోరాట నిమిత్తము కుటుంబములో భయంకరమైన కరువు
కనబడుచున్నది. There is a great famine found in the families because the way in which the పరిశుద్ధత enemy is లేని working. ఒక కరువు కనబడుచున్నది. There is a lack of holiness in the families. సమాధానం లేని ఒక కరువు కనబడుచున్నది. There is a lack of peace in the family. భారీగా మార్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యం వినలేని ఒక కరువు కనబడుచున్నది. There is a famine where the word of God cannot work to ఓ bring forth the bride, కరువు కాలంలో వారు పోషించుటకును, that they might eat in the time of famine, వాళ్ళ యొక్క ఆత్మని కాపాడుకొనుటకు, and that their soul might be protected. యెహోవా యందు భయభక్తి గల వారిని చుట్టి యెహోవా తన దూతలకి ఆజ్ఞాపించేవారుగా ఉన్నారు. God is commanding unto his angels to protect those who are నువ్వు spirit. కాపాడబడాలి, You should be నువ్వు protected. తప్పింపబడాలి, You should be delivered. శత్రు చేతులు విడిపబడాలి, You should be delivered from the నీ hands of the కుటుంబం enemy. క్షేమంగా ఉండాలి, And your family నీ should be కుటుంబం saved. శత్రు చేతులు విడిపబడాలి, Your family should be నీ delivered కుటుంబం from the సమాధానం enemy. ఉండాలి, There should be peace in నీ your కుటుంబంలో family. పరిశుద్ధత ఉండాలి. There should be wholeness in your family. భారీగా మార్చబడే ఒక రూపాంతరం వచ్చే క్రియలు నీ కుటుంబంలో ఉండాలి. There is a work of transformation where you become the wife in the family. 5 యవల రొట్టి ఆ చిన్నవాడు నీ జీవితం తగ్గించుకుంటేనే ఈ 5 యవల రొట్టి నీ జీవితం కనపడను. Only when you humble yourself, this 5 loaves of bread which is there in the hand of the land would be found మనం in వెళ్ళొచ్చిన you. ప్రయాణం బహు దూరము. The journey that we have is long. మనం వెళ్ళొచ్చిన ప్రయాణం బహు దూరము. The journey that we have is long. త్రోవలో శ్రమసిల్లిపోకూడదు, You should not faint in the త్రోవలో journey. అధైర్యపడకూడదు, We should not be disheartened in the త్రోవలో journey. మూర్ఛించిపోకూడదు. We should not collapse in the journey. నీ ఆత్మ తృప్తి పొందినట్లుగా ఇది 5 యవల రొట్టి నీ చేతిలో ఉందా? Do you have these 5 loaves of bread that your ఆ spirit is చిన్నవాడు fulfilled? చేతిలో ఉన్న మరొక కార్యం 2 చేపలు. Then there are the young lad has ప్రియ got 2. దైవజనుమా, 2 చిన్న చేపలు అతనికి జీవితంలో కనబడుచున్నది. There are 2 fish found in his life. దేవుని యొక్క వాక్యం ఎన్నో చేపల గురించి మనం చదువుకోవచ్చు. We read about many fishes in the word of దానిలో God. విశేషముగా 2 చేపల గురించి మనం చదువుకుని ఎడలా If we read about 2 specific మొదటిగా మత్తయి fish, సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో, Matthew 17 chapter verses 27. మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో రాయబడిన మొదటి చిన్న చేపల గురించి మనం చదువుకుని ఎడలా When we read about the first little fish which is found in Matthew 17 chapter 27th verse. పేతురుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి సముద్రంలో గాలం వేయము. And to Peter, Jesus says, go and put the net into the నీ sea. గాలంలో మొదటిగా పడుచున యొక్క చేప యొక్క నోరు తెరవము. Open the mouth of the first fish that you catch, నీకును నాకును పన్ను చెల్లించము. and you pay tax with that for me and you, ఎత్తుల అభ్యంతర పడకున్నట్లుగా, that others might not be ఎత్తుల disheartened. అభ్యంతర పడినట్లుగా ఉండకుండా నీకు నాకును పన్ను చెల్లించినట్లుగా ఆ చిన్న చేప యొక్క నోరు తెరవము. That others might not be troubled. Open the mouth of the first fish that you ఇక్కడ catch. పేదతో వల వేయమని చెప్పలేదు. He did not tell Peter to put the ఇక్కడ పేదరితో సెలవిస్తున్నాడు, నువ్వు వెళ్ళి గాలం వేయము. He is told to put down the line. ఈ గాలము అనేటప్పుడు ఆ ముళ్ళు ఆ చేప యొక్క నోట్లో తగిలినప్పుడు ఎలాగా వేదన కనపడను. How there will be a pain in the fish when the line the hook గాలం gets into the వేసి చేపలు పట్టే వాళ్ళకి తెలుసు, ఈ ముళ్ళు ఒకటి ఆ యొక్క కన్ను, నోరు, ముక్కు, చెవి ఏదో ఒకటి సిల్చివేయును. when this hook is going into the mouth of the fish, it would cut either the eyes or the ears or some other organ of the fish. గాలం వేసి చేపలు పట్టే వాళ్ళని చూస్తే తెలిసి ఆ ముళ్ళు ఆ చేపకి తగిలి ఏదో ఒక చోట్ల ముఖంలో ఏదో ఒక చోట్ల గాయం కలిగి ఉండును. When that hook is the fish catches the hook, the fish would get hurt in any of the organs of the face. నీకును నాకును పన్ను చెల్లించినట్లుగా చేప యొక్క నోరు తెరవము. Open the mouth of that fish that for me and you the tax might be నువ్వు paid. చిన్నవాడైతే నీ చేతిలో 2 చేప ఉండును. If you are a little one, you would have 2 fishes in your hand. దేవుడికి మనకు పన్ను చెల్లించేవారుగా, But paying for God and for us. దానికి ప్రభుని యేసుక్రీస్తు సెలవిస్తా, కైసరుకి కావాల్సింది కైసరుకి ఇవ్వండి, దేవుడిది కావాల్సింది దేవుడికి ఇవ్వండి. That is why God says that what is unto Caesar, give it unto him, and what is for the Lord, give it unto the Lord. చిన్నవాడు తగ్గించుకున్నవాడు మాత్రమే సరిగా పన్ను చెల్లించేవారుగా ఉంటాడు. Only those who are humbling themselves, they would be the one who can pay. మన యొక్క కాணிకలు, మన యొక్క దశంభాగాలు కరెక్ట్ గా ఉన్నామా? Are our tithes in proper manner? చిన్నవాడు జీవితం తగ్గించుకున్నవాడు మాత్రమే వాడు సమస్త కార్యములు యథార్థమైన ఒక జీవితం చేయుచున్నాడు. Only the ones who humble themselves can live in a proper manner in all things. చేప యొక్క ముఖము సీల్చివేయినట్లుగా, గాయపడినట్లుగా ప్రియ దైవజనమా, ప్రభువుని యేసుక్రీస్తుకు ఆయనతో కూడా ఉన్నవారికి క్షేమముగా సుఖముగా ఉండినట్లుగా తన యొక్క జీవితంలో తన యొక్క ప్రాణముని, తన యొక్క సౌందర్యముని అప్పగించి పన్ను చెల్లించుచున్నది. Jesus Christ, that he might, those who are there with him might be in a favorable situation. He is giving మనం himself by cutting his own సంతోషముగా body. క్షేమంగా ఉండినట్టుగా ప్రభువుని యేసుక్రీస్తు యొక్క శరీరము మన కొరకు కాணிకగా అప్పగించి ఉన్నారు. That we might be in a good position. Jesus Christ is offering his body as a కాணிకలు sacrifice. కోరలేదు, He did not desire anything. దశమా కోరలేదు, He did not desire నాకు ఒక tithes. శరీరం అమర్చితివి, I have given ఈ everything. శరీర తగనబడిగా యేసు మారి ఉన్నారు. His body he gave it as an మన offering, క్షేమగా సుఖముగా ఉండినట్లుగా that we might be in a comfortable యేసు state. యేసుతో
కూడా ఉండినట్లుగాను ఈ చేప తన యొక్క జీవితంలో తన యొక్క సౌందర్యాన్ని అందరూ విడిచిపెట్టి పన్ను చెల్లించుచున్నది. Now he is giving up the beauty that he had within himself and he is paying for us. ఏదైతే చిన్నవాడైతే నీ జీవితంలో సేవ యొక్క అవసరతని నువ్వు తీర్చేవాడిగా ఉంటావు. If you are a little one, you will fulfill the needs of the ministry. యేసు ప్రభుతో కూడా ఉన్న వారికి యేసు యొక్క సేవ యొక్క అవసరతని తీర్చుచున్న ఒక చిన్న చేప. It is a small fish who is fulfilling the needs of those who are there with Jesus. నువ్వు చిన్నవాడైతే నీ ద్వారానే సంఘం యొక్క అవసరత తీర్చాలి. If you are a little one, through you the needs of the church would be నువ్వు fulfilled. చిన్నవాడైతే నీ ద్వారా జనుల యొక్క అవసరత తీర్చాలి. If you are a little one, through you the needs of the నువ్వు people would be చిన్నవాడైతే fulfilled. సంఘం సేవకుల యొక్క అవసరతని నువ్వు తీర్చేవారిగా మార్చబడతావు. If you are a little one, you would be able to fulfill the needs of the church and the people. ఓ సేవ యొక్క అవసరత తీర్చే చిన్న చేపలాగా పన్ను చెల్లించేవారుగా ఉన్నామా? Are we paying a price that is a small fish we can fulfill మన the needs యొక్క of the church? కాணிకలో మన యొక్క దశమభాగంలో దేవునికి సన్నిధానంలో యథార్థముగా జీవించుచున్నామా? Are we living in truth in our tithes and in our offerings unto the Lord? కొందరు తన యొక్క శరీరముని ప్రాణముని విడిచిపెట్టడానికి కూడా ఇష్టపడరు. Some do not even want to give up their own lives. సముద్రంలో ఎన్నో చేపలు ఉంది. There are many fish in the sea. సముద్రం ఎన్నో చేప ఉంది. ఒకే ఒక చేప మాత్రమే తన యొక్క ప్రాణం అప్పగించి వచ్చుచున్నది. There are many fish in the sea, but only one fish is giving ఆ up its ఒక్క life. చేపగా మనకు కనబడుచున్నామా? Are we seen as that ఆ one రెండు fish? చేపలు ఒక చేప సేవ యొక్క అవసరత తీర్చే చేప. One of that fish among the two fishes is the one which fulfills the needs of the మరొక ministry. చేపల గురించి మనం చదువుకుని ఎడలా When we read about the next fish, లూకా సువార్త 24:12 వచనము. Gospel of Luke 24 chapter 12 లూకా verse. సువార్త 24:12 వచనంలో మరొక చేప యేసుక్రీస్తు యొక్క ఆకలిని తీర్చే ఒక చేప. The second fish is the fish which fulfills the ఓ hunger of పిల్లలారా, Jesus. భుజించడానికి ఏదైనా ఉందా అని అడుగుచున్నారు. He says, "Oh children, is there anything for me to eat?" విస్తారమైన జనులు పోషించుటకు ఏదైనా ఉందా అని అడుగుచున్నారు. He is asking, "Is there anything so that ఓ, all the lost people ఆయన can eat?" పోషింపబడాలి, ఆయనతో కూడా ఉన్నారు పోషింపబడడానికి ఏదైనా ఉందా పిల్లలారా అని అడుగుచున్నారు. That he might eat and the people with him might eat. He is asking, "Oh children, ఓ, is there anything to చిన్న eat?" చేప మాత్రమే ఉంది. There is only a small little fish. వేపిన చేప మాత్రమే ఉంది. There is only a cooked fish. యేసు యొక్క ఆకలి తీర్చే చేప. There is a fish which would fulfill the యేసు desire. యొక్క తాగము తీర్చే చేప. There is a fish which would fulfill the hunger. యేసు యొక్క ఆకలిని తీర్చే ఒక చేపగా మనం జీవిస్తున్నామా? Are we living as a fish that would fulfill the hunger of Jesus? యేసు యొక్క ఆకలి ప్రతి మనుషులు మారు మనసు పొందాలి. That hunger of Jesus that everyone should repent. యేసు యొక్క ఆకలి ప్రతి జనులు శిష్యులుగా మారాలి. The hunger of Jesus that everyone should become his disciple. యేసు యొక్క ఆకలి బాప్తిసం పొందుకోవాలి. That the hunger of Jesus that everyone should be యేసు baptized. యొక్క ఆకలి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలి. The hunger of Jesus that they should receive the anointing of the Holy యేసు Spirit. యొక్క ఆకలి సంఘంలో నిలిచి ఉండాలి. The hunger of the Holy Spirit is that they should stay in the యేసు యొక్క church. ఆకలి ప్రార్థన చేయాలి. The hunger of the Lord is that they should ఉపవాసం pray. ఉండాలి. That they should be fasting. సత్యంలో ఉపదేశం నిలబడాలి. They should stand in the truth. దేవుడి కొరకు వైరాగ్యంగా జీవించాలి. And they should live for the Lord with all zeal. యేసు యొక్క ఆకలి తీర్చే ఒక చేపగా ఉన్నామా? Are you as a fish who's fulfilling the hunger of the ఈ Lord? త్రోవలో వెళ్ళొచ్చిన ప్రయాణ బహు దూరము. The journey that you have in this path is బహు దూరం long. యొక్క ప్రయాణం నీకు నియమించబడి ఉన్నది. A long journey has been appointed ఈ for యొక్క you. మార్గంలో నీ చేతులు 5 రొట్టి ఉందా? In the journey, do you have five? ఈ యొక్క మార్గంలో నీ చేతులు 2 చేపలు ఉందా? Do you have 5 loaves and 2 fishes in your మిగిలిన hand? 12 గంప నిండుగా తీసి ఉన్నారు. The 12 baskets have been collected. అపోస్తలులకు ఉపదేశం నిలిచి ఉండాలి. You have to stand in the ఈ రొట్టి ద్వారా చేపల ద్వారా ప్రత్యేకమైన జీవితం చేసుకొని అపోస్తలులకు ఉపదేశం నిలబడాలి. by this bread, the loaves and the fish. You have ఓ to చిన్నోడా, ఓ చిన్నవాడా, అపోస్తలులకు ఉపదేశం నిలబడంత రొట్టి నీ చేతిలో ఉందా? do you have the bread that you should stand? You can stand in the gospel of the యేసు యొక్క apostles. అవసరతని, యేసు యొక్క ఆకలి తీర్చే ఒక చేప నీ చేతులు కనబడుచున్నదా? Is the fish that would fulfill the hunger of Jesus found in నీలో your hands. చిన్నోడు చిన్నవాడు 1000 మందిగాను, నీలో చిన్నవాడు విస్తారమైన జనులుగా మారుదురు. The little one among you shall become 1,000 and the small one shall become a nation. ఇప్పుడు దాకా మనం తెలుగులో చదువుకున్నాం, ఇంగ్లీష్ లో చిన్నవాడు చిన్నది అని చదువుకుంటున్నాం. In English, we read it as a little one and a small one. దానికి లిటిల్ వన్ స్మాల్ వన్ అని ఇంగ్లీష్ లో చదువుకుంటున్నాం. We read it as little one, small one in English. స్మాల్ వన్ చిన్నది అని బయలువచ్చుచున్నది. The small one shows a small one. చిన్నది, ఆ చిన్నవాడు చిన్నది ఇప్పుడు విస్తారమైన జనులుగా మారుచున్నాడు. The small one of the smallest, it becomes a mighty nation. చిన్నది చేయించిన కార్యం ఏమిటి? What is the work that the smallest one does? చిన్నది చేయించిన కార్యం ఏమిటి? What is the work done by the small one? మొదటిగా చేయించిన చిన్నది యొక్క పని ఏమిటి అనగా, The work that is done by the small one is మొదటి రాజు 2వ రాజుల 5వ అధ్యాయము మొదటి 3 వచనం చదువుకునే ఎడల 2 Kings 5th chapter when we read the first 3 verses. ఈ చిన్నది, మొదటి చిన్నది 2వ రాజులు
5వ అధ్యాయము మొదటి 3 వచనము. 2 Kings 5th chapter first 3 verses. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయామాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతని కుష్ఠరోగి. సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయిచుండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగా అది నయామాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇశ్రాయేలులో ఒక చిన్నదానిని చెరపట్టుకొని సిరియా యొక్క దండనికి తీసుకొని వచ్చి నయమాను యొక్క భార్యకి పరిచర్య చేయించిన చిన్నది. There was a little girl who was taken as a captive and she was waiting upon Naaman's wife. సిరియా యొక్క దండు సైనికుడిగా ఉన్న నయమానికి భార్యకి ఈమె పరిచర్య చేయించినది. And to Commander Naaman, this little one is waiting upon them and serving them. నయమాను కుష్ఠముతో నిండిన ఉన్నాడు. And Naaman had leprosy upon him. సిరియా దండములో ఒక పరాక్రమశాలి, ఒక కుష్ఠరోగి. He was a powerful one, but he was a leper. పాత నిబంధన యొక్క ప్రమాణము లేవికాండ 13, 44, 45లో కుష్ఠరోగి తన ఇల్లు పాలేపు వెలుపులో ఉండాలి. కుష్ఠరోగి పాలేపు వెలుపులో అతనికి ఇల్లు అతను ఉండాలి. According to Leviticus 30 chapter 44 and 45 verses, the one who is a leper, he should be outside the tent. కానీ వీడు పరాక్రమశాలి కనుక పాలెములో కనబడుచున్నాడు. But because he is a warrior, he is found inside the tent. కుష్ఠరోగంగా అనగా పాపమని కుష్ఠరోగము. This leprosy is a leprosy of sin. పాలెములో జీవించలేదు. They cannot live within the ఓ tent. ఇంటిలో ఉండలేదు. They cannot be in the house. ఇప్పుడు ఆమె అతని యొక్క కుష్ఠరోగం తొలగింపడాలంటే ఈ చిన్నది ఎలాగా క్రియేట్ చేయుచున్నది. Now see how this little one is working, that his leprosy would be నా removed. యజమానుడు ఇశ్రాయేలు ఉన్న ఆ దేవుడి ఎత్తుకు వెళ్ళిన ఎడల అతడు స్వస్థత పొందుకొను. If my master goes unto the Lord God of Israel, his leprosy would be removed. చిన్నది ఎలాగా దేవుడు విస్తారమైన జనముగా మార్చుచున్నాడు. See how the little one becomes a great nation. ప్రియదేవుడా, ఈ చిన్నది చేయించిన పని ఇశ్రాయేలులో ఒక దేవుడు ఉన్నాడు. This little one says that there is a God in Israel. ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు. There is a prophet in Israel. ఇశ్రాయేలులో ఒక యోర్దాను నది ఒకటి ఉంది. There is a river of Jordan in Israel. ఇశ్రాయేలులో పరిశుద్ధంగా జీవించే ఒక వ్యక్తి జీవించుచున్నాడు. There is a person who is living a holy life in Israel. ఆయన పరాక్రమశాలిగా ఉన్నాడు. He is a warrior. ఆయన విడిపించే దేవుడే ఉన్నాడు. He is a God who would ఆయన deliver. ఎత్తుకు వెళ్ళి ఎడలా నీ యజమాను నయమాను స్వస్థత పొందుకొను. If a master goes unto that person, then he would be delivered. He would be healed. చిన్నది ఈ చిన్నది స్వార్థని ప్రకటించుచున్నది. This little one is proclaiming the gospel. ఇశ్రాయేలులో ఒక దేవుడు ఉన్నాడు. There is a God in Israel. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. There is a prophet అక్కడ there. ఒక నది ఉంది. There is a river there. మనము చిన్నదిగా ఉండి ఇలా విస్తారమైన జనుల్ని యెహోవా వైపు మళ్లించేవారుగా ఉంటాము. If we are a little one, we would be able to turn a great people unto the Lord. ఓ విశాఖపట్నంలో ఒక సంఘం ఒకటి ఉంది. There is a church in Visakhapatnam. విశాఖపట్నంలో ప్రవక్తలు ఉన్నారు. There are prophets in Visakhapatnam. విశాఖపట్నంలో జీవగల దేవుడు ఆరాధించే జనులు ఉన్నారు. There is a group of people who worship the living God in Visakhapatnam. అక్కడ వెళ్ళిన ఎడల నీ యజమాను స్వస్థత పొందుకుంటాడు. If you go there, your master would be అక్కడ వెళ్ళిన healed. ఎడల నీ యజమాను విడుదల పొందుకుంటాడు. Your master would be delivered if you go అక్కడ వెళ్ళిన there. ఎడల నీ యజమాను పరిపూర్ణమైన ఆరోగ్యం పొందుకుంటాడు. If you go there, your master would have full health. ఇశ్రాయేల్ దేవుడే నిజమైన దేవుడు. God of Israel is the real God. అక్కడ ప్రతిష్ఠింపబడిన వారు అపోస్తలు ఉన్నారు. There are consecrated apostles అక్కడ there. యోర్దాను నది ఒకటి ఉంది. There is a river of Jordan అక్కడ there. బాప్తిజం సత్యం ఒకటి ఉంది. There is the truth of baptism అక్కడ there. బాప్తిజం పొందిన ఎడల If you receive అక్కడ baptism, రక్షణ పొందిన ఎడల if you receive salvation అక్కడ there, వాక్కు వినిన ఎడల if you hearken to the word సత్యానికి there, సమర్పించిన ఎడల if you submit to the word నీ there, బంధకము తెంపబడును. your bondages would be నీ broken. కట్టులు ఊడిపోవుడు. Your bones would be broken. నీకు స్వస్థత కలుగును. You would be healed. ఇశ్రాయేలు దేవుడు తప్ప వేరొక దేవుడు లేదని నువ్వు తెలుసుకుంటావు. You will know that there is no other God like the God of Israel. చిన్నది యొక్క పని అపోస్తలులకు ఉపదేశమని అపోస్తలులకు సత్యమని ప్రతిష్ఠింపబడే సంఘముని ఆమె బయలుపరచుచున్నది. The little one, she is revealing the work of the whole. ఇప్పుడు నయమాను యొక్క శరీరము మాంసము
చిన్న బిడ్డ యొక్క మాంసములాగా మారి ఉన్నది. Now the body of Naaman has become like the one of the little అపోస్తలుల one. ఉపదేశంలో నూతన సృష్టిగా మారి ఉన్నాడు. According to the gospel of the apostles, he became a new అపోస్తలుల one. మార్గములో తనకి అడుగు స్థిరపరిచి ఉన్నాడు. He established his path in the word of the ఇశ్రాయేలు దేవుడే apostles. నిజమైన దేవుడు, వేరొక దేవుడు లేదని తన యొక్క జీవితం మార్చుకున్నాడు. He changes his life, saying that the God of Israel is the real God, there is no other God. చిన్నది విస్తారమైన జనులకి ఆశ్రదంగా మార్చబడడానికి కారణము దేవునికి సంఘముని ప్రతిష్ఠింపబడిన వాటిని బోధించుచున్నది. The little one is declaring the word of the Lord, and the consecrated ones, that is why that she becomes a blessing unto a great nation. ఇంకొకటి చెప్పి వాక్యం ముగించుకున్నారు. మరొక చిన్నది గురించి మనం చదువుకునే ఎడలా, When we read about another little one, మరొక చిన్నది గురించి మనం చదువుకునే ఎడలా, when we read about another little one, మొదటి రాజులు 1వ అధ్యాయము, First Kings first chapter, మొదటి రాజులు 1వ అధ్యాయము మొదటి 4 వచనము, First Kings first chapter, first 4 verses, రెండవ చిన్నది గురించి మనం చదువుకుంటున్నాం. we read about the second little one. త్వరగా. కాబట్టి వారు మా ఏలిన వాడును రాజువగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. రాజుకు తగిన చిన్నదాన్ని వెతకడానికి మంచిది. ఆమె రాజైన నీ సముఖమందు చిన్నది వెతకడానికి మంచిది. చదవండి. నిన్ను ఆదరించి నేను ఆదరించి వెట్ట కలుగుటకు వెట్ట కలుగునట్లు, నీ కౌగిటిలో నీ పండుకొనునని కౌగిటిలో చెప్పి పట్టుకున్నట్లు ఇశ్రాయేలు దేశపు దిక్కులన్నిటిలో ఆ. తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని ఒక వెతికి చక్కని చిన్నదానిని వెతికి అభిషేగాను షునేమి రాల్ని చూచి అభిషా అని సునేమరాల్ని చూచి రాజునొద్దకు తీసుకుని వచ్చిరి. ఆ. ఆ చిన్నది బహు చక్కనిదై ఉండి ఆ. రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను. రాజుని ఆదరించి ఉపచారం చెయ్యను. కానీ రాజు దాన్ని కూడలేదు. కానీ రాజు ఆమెని కూడలేదు. తెలుగులో ఆమెను కూడలేదని రాయబడినది. వేరే తర్జుమా చదువుకుని ఎడలా రాజా ఆమెని ఎరగలేదు. దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగుగాక. Glory be to the holy name of God. రాజ్యం యొక్క సమాజంలో ఇప్పుడు దావీదు విద్యాపుడుగా కనబడుచున్నాడు. Now we can see that David is seen as one who is stricken. రాజా ఇప్పుడు ముసలివాడిగా మారి ఉన్నాడు. The king has become very old. వాడు ముసలివాడిగా తన యొక్క పడుకులో పడుకున్నప్పుడు Now when he is lying upon his bed as an old one, రాజా యొక్క శరీరంలో ఎట్టివట్టి వెంట అనగా వేడి లేదు. there is no heat in the body of the king. ఇప్పుడు రాజా వేడి కలిగినట్లుగా ఒక స్త్రీని వెతుకుతాము రండి. Now they say, let us bring a young virgin. నానా దిక్కులు వెళ్ళి సునేమి అనే ఊర్లో నుండి అభిషాయిని చిన్నది తీసుకుని వచ్చిచున్నారు. And they go around in different places and they bring Abishag from the land of ఈ Amalek. అభిషా రాజుని ఆదరించుచున్నది. Now Abishag comes unto the king. రాజుకి ఉపసారం చేయించున్నది. Now she is serving the king. తెలుగులో రాజా ఆమెని కూడలేదు, తమిళలో రాజా ఆమెని ఎరగలేదు. And it is said that the king knew her not. ఇంత ఉపచారము అభిషా చేసినను రాజా ఆమెని ఎరగలేదు. Though Abishag did service unto the Lord, the king could not understand. Did service unto the king could not know her. అనగా అభిషా మరుగై ఉండి పరిసరే చేయించున్నది. So Abishag was hidden when she was doing the ministry. టైం చూడవద్దు. ఒక 5 నిమిషాలు కొంచెం లేటుగా అయినా ఈ సబ్జెక్ట్ ముగించేస్తాను. లేటుగా అయినా మీరు బాధపడవద్దు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Glory be to the holy name of God. ప్రియమైన దైవజనమా, ఈ అభిషా సునేమిరాలైన ఊరైన అభిషా, Abishag who is from the సునేమ్ Shunammite. ఊరైన అభిషా, Abishag who is a Shunammite. సునేమ్ ఊరే అనగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ జీవించుచున్న ఒక ప్రాంతము. Shunammite is a place where there is a worthy woman who is living. పరిశుద్ధులకి ఉపచారము చేయించిన ఆ యొక్క ప్రాంతము. That is a place which does ministry unto the servant. పరిశుద్ధులక అవసరత తీర్చుచున్న ఒక ప్రాంతము. That is a land which fulfills the needs of the ఆ saints. ప్రాంతం నుండి ఒక అభిషా అనే ఒక స్త్రీ చిన్నది వచ్చుచున్నది. From that land, this little one by name Abishag comes. రాజాకి వెంట కలుగునట్లుగా That heat might be given unto the దావీదు king. ఇశ్రాయేలులో ఒక రాజా. David is a king in Israel. ఇశ్రాయేల్ అందరూ సేవించే ఒక రాజా. He is a king who was worshipped by everybody in Israel. రాజా యేసు ప్రభుకి ఛాయగా మనం చదువుకోవచ్చు. దావీదు ఇక్కడ సంఘానికి ఛాయగా మనం చదువుకోవచ్చు. We can see Israel as the image of Jesus and David. as శ్రద్ధగా వినండి. వాక్యంని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాక్యంని వేరే రీతిగా మీరు అర్థం చేసుకోవద్దు. ఇక్కడ రాజా ఇక్కడ సంఘముని బయలుపరచుచున్నాడు. Here the king, it denotes the church. Do not misunderstand the word of God. రాజా వృద్ధాపుడుగా మారేటప్పుడు ఇప్పుడు బాడీలో శరీరంలో వేడి లేదు. When the king has become old, there is no heat in his body. మొదటి రాజులు 11వ అధ్యాయం 36వ వచనంలో ఇశ్రాయేలులో ఒక దీపము దావీదు. In Israel, the light, David is a light. ఇశ్రాయేలులో ఒక దీపమే దావీదు. In Israel, David is a light. 2వ సామ్యుయేలు 21వ అధ్యాయంలో 17వ వచనం, మీరు నాతో కూడా యుద్ధానికి రావద్దు, ఏలయనగా ఇశ్రాయేలులో ఒక దీపము ఆరిపోకూడదు.
2 Samuel 21st chapter 17th verse, it says that do not come with me because in Israel the light should not be cut off. ఇశ్రాయేలులో ఒక దీపమే దావీదు. David is a light in Israel. ఇశ్రాయేలులో ఒకే ఒక సంఘమే ఉంది, అది దావీదు. In Israel there is only one group that ప్రారంభంలో వేడిగానే ఉన్నాడు, initially everything was hot. ప్రారంభంలో ఆసక్తిగానే ఉన్నాడు, They were having zeal at the ప్రారంభంలో start. అత్యాసక్తిగా యుద్ధం చేసి ఉన్నాడు, With zeal they fought in the initial ప్రారంభంలో stages. రాజ్యముని జయించి ఉన్నాడు, Initially they were victorious over kingdoms. శత్రువుని వెలగొట్టి ఉన్నాడు, They destroyed the enemy. శత్రువుని వెలగొట్టి ఉన్నాడు. They destroyed the enemy. ఇప్పుడు వృద్ధాప్యం అయిన తర్వాత వేడి, బాడీలో శరీరంలో వేడి లేదు. There is no warmth in the body after it's become old. ప్రకటన 3:16 ఇక్కడ లవోదిక సంఘం గురించి చదివేటప్పుడు ప్రకటన 3:16 లవోదిక సంఘం గురించి చదివేటప్పుడు నువ్వు వెచ్చగాను లేకపోతే చల్లగాను ఉండు, నువ్వు వెచ్చగా లేకుండా చల్లగా లేకుండా నునివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను ఉమ్మి వేయుదును. In Revelation 3rd chapter 16th verse it says, either be hot or be cold because you lukewarm, I have spit you out of my mouth. దావీదు దేవునికి సంఘమని ముందుగానే చెప్పి ఉన్నాను. I said David is the church of God. దేవునికి సంఘములో దీపం ఉంది కానీ దీపములో వెలుగు లేదు. In the church of God the light is there but there is the lamp is there ఇప్పుడు but there is no ఆ light in the lamp. దీపములో వేడి లేదు. Now there is no warmth in that ఇప్పుడు lamp. దావీదు యొక్క శరీరము చల్లారిపోయి ఉన్నది. Now the body of David has become cold. దేవునికి సంఘము లవోదిక సంఘం ఇప్పుడు చల్లారిపోయి ఉన్నది. The church of Laodicea has become cold. దేవునికి సంఘములో ఎటువంటి ఒక వెచ్చగా ఉన్న కనుమ లేదు. There is no heat in the temple of God. దావీదుకు ఉపచారము చేయుటకు తన యొక్క కౌగుటిలో ఉండుటకు అభిషాని ఆ చిన్నది తీసుకుని వచ్చుచున్నారు. That they might serve David and keep her in a bosom. Abishag has been born అభిషా there. ఇప్పుడు దావీదుకు ఉపచారము చేయించున్నది. Now Abishag is ministering unto David. దావీదు అతని తప్పుగా చూడలేదు. David not look in the wrong manner. దావీదు ఆమెను ఎవరనే తెలియదు. David does not know her. దానికే దావీదు ఆమెను ఎరగలేదు. So David did not know దావీదు her. ఆమె దగ్గర కూడలేదు. David not go together with కానీ her. లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. But he got and sat up. లేచి కూర్చున్న వాడిగా కనబడుచున్నాడు. But we can see that he sat up. దేవునికి సంఘము అయిన మీరు ఇప్పుడు చల్లారిపోయిన స్థితిలో కనబడుచున్నారు. The church of God, you are in a cold ఒక కాలం state. నీలో అభిషేకం ఉంది, Once upon a time, the ఒక కాలం ఆత్మవరము నీలో ఉంది, the spirit of ఒక కాలం నీకు వైరాగ్యం ఉంది, you had a seal once upon a ఒక కాలం time. నీకు ఉపవాసం ఉంది, You had fasting once upon a ఒక time. కాలం నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉంది. Once upon a time, there was family prayer in your ఇప్పుడు family. కుటుంబ ప్రార్థన లేకుండా, ఆత్మ తీవ్రత లేకుండా, ఆత్మ అభిషేకం లేకుండా దావీదు వలే ఇప్పుడు చల్లారిపోయిన స్థితిలో కనబడుచున్నావు. Like David, there is no family prayer, no fasting prayer. You know, గనురాలైన సునెమిరాలని చిన్నది వచ్చినప్పుడు దావీదు శరీరంలో వేడి కలిగి ఉన్నది. హల్లెలూయా. when the Shunammite came, the little one came, there was heat. in the మొదటి రాజుల wall. మొదటి అధ్యాయంలో చదువుకున్నప్పుడు, When we read 1 Kings 1st chapter, ప్రియమైన మొదటి రాజు మొదటి అధ్యాయం చదివినప్పుడు 1 Kings 1st chapter, ఇక్కడ రాజా లేచి కూర్చున్న వాడిగా కనబడుచున్నాడు. we can see that the king sits up. ప్రియమైన బత్షెబాలు వచ్చి రాజాతో కూడా మాట్లాడుచున్నది. Bathsheba comes and speaks unto the king. చిన్నది అభిషా. Abishag is a small little one. దేవునికి సంఘములో నువ్వు అభిషాగా ఉండిన ఎడల, If you are like Abishag in the church of దేవునికి God, సంఘంలో చిన్నదిగా ఉండిన ఎడల, if you are a little one in the church నీ temple of God, ద్వారా సంఘములో దీపము వెలిగింపబడును. the lamp shall be lightened through you in the నీ church. ద్వారా సంఘములో ఒక్క వేడి కలుగును. There will be a warmth through you in the church. పరిశుద్ధాత్మ దేవునికి అగ్ని నీలో నుండి బయలుదేరి వచ్చును. The fire of the Holy Spirit నీలో will depart పరిశుద్ధాత్మ from you. దేవునికి అగ్ని ఉంది. The fire of the Holy Spirit will ఇదో depart from you. సియోనుని అగ్నిగాను యెరూషలేముని అగ్ని కొలిమిగాను నేను మార్చుచున్నాను. I'll make Zion unto the fire and New Jerusalem. సియోను ఇప్పుడు చల్లారిపోయి ఉన్నది. Zion has been cold now. యెరూషలేము ఇప్పుడు చల్లారిపోయి ఉన్నది. Jerusalem has become cold now. చిన్నది తోరనే ఇప్పుడు సియోనులోను యెరూషలేమును అగ్ని మండాలి. Now through the little one in Zion and New Jerusalem, the fire should నీ burn. ద్వారా సంఘములో అగ్ని మండుచున్నదా? నీ ద్వారా సంఘముని చల్లార్చే వారిగా కనబడుచున్నావా? Through you is the fire burning in the church, or are you making the church cold? సియోను యొక్క అగ్ని నీలో కనబడుచున్నదా? Is the fire of Zion found in you? యెరూషలేము యొక్క అగ్ని కొలిమి నీలో కనబడుచున్నదా? Is the fire of Jerusalem found within you? పడిపోయిన వారిని కూడా నువ్వు లేవనెత్తుదువు. You will lift up those who have fallen down. చల్లారిపోయిన వారిని కూడా నువ్వు లేవెత్తుదువు. You will lift up those who are cold. సంఘముని నీ ద్వారా అగ్ని మండును. In the church through you, fire will పడిపోయిన burn. దేవునికి సంఘముని లేపుదువు. You will lift up the church which is పడిపోయిన fallen. సంఘముని లేపుదువు. You will lift up the church which is పడిపోయిన fallen. సంఘముని లేపుదువు. You will lift up the church which is నీ fallen. ఆత్మ జీవితం మళ్ళీ కట్టును. You will build up your spiritual life again. నిన్ను చూచి సంఘము ఉజ్జీవింపబడును. Looking at you, the church would be renewed. మీరు ఒక అభిషేక దేవునికి సంఘం కనబడుచున్నావా? Are you seen as Abishag in the presence of God? అనేకులకు జీవితంలో ఒక అగ్ని లేదు. In the life of many, there is no నీ fire. పరిశుద్ధ గ్రంథం మూసి దేవునికి ఆత్మకి మనం సమర్పించదము. Let us close the Bible and give place to the గనురాలైన Spirit of God. సునెమి
గనురాలైన ఒక ఒక చిన్నది ఇప్పుడు మన మధ్యలో సంచరించుచున్నది. There is a honorable Shunammite who is walking amidst us. మనమే దేవుడు ఏర్పరచబడిన We are the Abishag who has been prepared by దేశమంతా God. తిరిగి అభిషాన్ని తీసుకుని వచ్చుచున్నారు. They went around the land and got దేవునికి Abishag. సంఘములో నువ్వు అభిషాగం ఉండిన ఎడలా If you are as Abishag in the presence of God, ఎవరిని ముట్టడానికి లేదు, no one can touch you. ఎవరు నీకు విరోధంగా కిరీ చేయడానికి లేదు, No one can work against you. ఎవరు నీకు విరోధంగా మాట్లాడడానికి లేదు. Nobody can speak against you. నీతో వచ్చే వారి యొక్క అగ్ని వారిలో మండును. Those who come with you, there will be a fire burning నీలో within them. అగ్ని కొలిమి వారి అగ్ని కొలిమిగా మార్చను. You will become like a fiery coal. నీలో అగ్ని వారికి అగ్నిగా మార్చును. The fire within you would make them to be నువ్వు fire too. చిన్నదిగా కనబడుచున్నావా? Are you seen as a little one? అయ్యా అభిషా దావీదు ఎరగలేదు అనగా మరుగై ఉన్నది. David did not know Abishag because she was hidden. దాక్కుని ఉన్నది. She was hidden. ఆమె తన తానే బయలుపరచట్లేదు. She did not reveal herself. నేనే నీకు ఉపచారం చేశాను, నేనే నీకు ఆదరించాను, నేనే నీకు పని చేశాను అని తన తానే మెచ్చుకోలేదు. She did not lift herself saying that I was the one who ministered unto you and I was the one who did రాజ you. దృష్టిలో అభిషా మరుగై ఉన్నది. In the eyes of the king, Abishag was hidden. రాజాది రాజ మన మధ్యలో సంచరించుచున్నారు. King of kings is walking amidst సంఘమైన us. దేవునికి సంఘమైన ఇప్పుడు సల్లారిపోయి ఉన్నదా, వేడిగా ఉందా? Is the church become cold or is it hot? మీరే రక్తం ద్వారా కొనబడిన దేవునికి సంఘము. You are the church has been bought by his ఒక్కసారి blood. కూడా మీ యొక్క ఆత్మని పరిశోధించి చూడండి. Examine your spirits once మీ again. యొక్క ఆత్మ వెచ్చగా ఉందా? Is your heart cold? నీ యొక్క ఆత్మ వేడిగా ఉందా? Is your spirit నీ యొక్క hot? ఆత్మలో అగ్ని ఉందా? Is there fire in నీ your యొక్క heart? ఆత్మ అగ్ని ఉందా? Is there fire in నీ your యొక్క heart? ఆత్మ అగ్ని కొలిమి ఉందా? Is there coals in your heart? సీయోను యొక్క అగ్ని మనలో మండాలి. The fire of Zion should burn in సీయోను యొక్క us. అగ్ని మనలో మండాలి. The fire of Zion should burn within us. పడుకులో ఉన్న దావీదు లేచి నిలబడాలి. David knows the bed should stand right పడిపోయిన from stand. దావీదు యొక్క గుడారముడి మళ్ళా లేపు కట్టబడాలి. The tents of David which are ఓ fallen should be built up చిన్నవాడా, again. చిన్నోడా, ఓ చిన్నది, నీ ద్వారా సంఘమును కట్టాలి. Through you, O little one, the church should be built ఈ up. సంఘము నీ ద్వారానే కట్టాలి. This church should be built up through you. మరొకసారి కూడా వినండి, ఈ సంఘము నీ ద్వారానే కట్టాలి. The church should be rebuilt through you. మీ ద్వారా ఈ సంఘము సల్లారిపోకూడదు. Because of you, the church should not go నీ cold. ద్వారా సంఘము పాడైపోకూడదు. Because of you, the church should not be నీ ద్వారా destroyed. సంఘం నరకానికి వెళ్ళకూడదు. Because of the church should not go to నీ hell. ద్వారా సంఘానికి దేనికి శిక్ష రాకూడదు. Because of you, the judgment of God should not సంఘముని come on దేవుడు the church. తెచ్చిన అభిషేకం ఉన్నావా? Are you like Abishag who's lifting up the కుటుంబముని church? దేవుడు తెచ్చిన అభిషేకం ఉన్నావా? Are you the Abishag who's lifting up the ఇశ్రాయేలు families? దీపం ఆరిపోకూడదు. The light should not go off in Israel. సంఘం యొక్క దీపం ఆరిపోకూడదు. The light of the church should కుటుంబం not go off యొక్క in దీపం Israel. ఆరిపోకూడదు. The light of the family should not go off in ఓ Israel. మక్కలాడించిన దీపమై ఆర్పడు. Be seen like the light which is bringing forth భూమిలో light. నువ్వు ప్రకాశింపడుటప్పుడు, When you are bringing forth light. భూమిలో నువ్వు అగ్నిగా ఉండేటప్పుడు, When you are like fire upon the భూమిలో earth. అగ్ని జ్వాలగా నువ్వు కనబడేటప్పుడు, When you are seen like the flames of fire upon the earth. పరలోక అగ్నిలో నువ్వు కనబడదవు. Let us be seen as the fire. పరలోక ప్రకాశంలో నువ్వు కనబడదవు. You will be seen in the light of ఓ heaven. చిన్నవాడా, నేను 1000 మందికి, Oh little one, you will become a ఓ 1,000. చిన్నది విస్తారమైన జనులకి. And a little one as a great nation. నువ్వు చిన్నది అయితే విస్తారమైన జనులకి ఆస్వాదంగా మార్చబడదువు. If you are a small one, you will be a blessing unto a great nation. ఆమేన్. ప్రభువా, నేను చిన్నవాడిగా సమర్పిస్తున్నాను. Lord, as a little one, I submit myself. ప్రభువా, నేను చిన్నవాడిగా సమర్పిస్తున్నాను. Lord, I submit myself as a little నాకు one. జ్ఞానం దయచేయము. Grant me wisdom. నన్ను ప్రవక్తగా మార్చము. Make me a prophet. నా ద్వారా ఇతరులను పోషించము. Lead others through me. అపోస్తల ఉపదేశము ప్రకటించే చిన్నదిగా నన్ను మార్చము. Make me a little one who proclaims the gospel of the apostle. ఆత్మీయ జీవిత చల్లారిపోయే వారిని లేవనెత్తుచున్న ఒక అభిషేకంగా మార్చము. Make me the Abishag who will lift up those who are in a cold state. నువ్వు బయలుదేరి వెళ్ళు. నువ్వు బయలుదేరి వెళ్ళు. Go forth. నీ కుటుంబం నీ ద్వారా అగ్ని మండును. In your family through you there will be a సంఘంలో నీ fire. ద్వారా అగ్ని మండును. In the church there will be a fire through నీ you. యొక్క అగ్ని వారిలో ప్రకాశింప చేయడు. That light of fire will bring నీ forth యొక్క light in అగ్ని him. ఏ దుష్టుడు ఆపలేడు. No devil can stop this fire. అగ్ని నాపై పంపుము దేవా, అగ్ని నాపై పంపుము. స్వర్గం నుండి నీ అగ్ని పంపుము. అగ్ని నాపై పంపుము. అగ్ని నాపై పంపుము దేవా, అగ్ని నాపై పంపుము. స్వర్గం నుండి నీ అగ్ని పంపుము. అగ్ని నాపై పంపుము. అగ్ని నాపై పంపుము దేవా,
స్వర్గం నుండి నీ అగ్నిని పంపుము, అగ్నిపై పంపుము, అగ్నిపై పంపుము దేవా, అగ్నిపై పంపుము. స్వర్గం నుండి నీ అగ్నిని పంపుము, అగ్నిపై పంపుము. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నానా దిక్కుల నుండి వెతికి తీసుకుని వస్తున్నారు అభిషాని. They search around the land and bring her. ఏ దేశంలో దొరకలేదు, Did not find her in any ఏ other place. స్థలంలో దొరకలేదు. She was not found in any other సునేమి place. యొక్క ఊర్లో మాత్రమే దొరుకుచున్నది. She was found only in Shunamite. సునేమి గనురాలుగా ఉన్న స్థలము. Shunamite is a worthy place. అభిషా రావాలి. Abishag should come. ఆమెలో నా అగ్ని దావీదులో ప్రవేశించాలి. The fire in her should enter into David. పడిపోయిన సంఘం ఎత్తబడాలి. The fallen church should be lifted పడిపోయిన up. సంఘం వల్ల కూర్చాలి. The church which is lying down పడిపోయిన should sit సంఘం down. వల్ల క్రియ చేయాలి. The place where it is fallen, it should walk again. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు దేవునికి సంఘము ఎలాగ ఉంది? How is the church of God now? మీరే దేవునికి సంఘము. You are the church of God. రక్తం ద్వారా కొనబడిన అందరూ దేవునికి సంఘమే. Everybody who has been bought by the blood is with the church of God. ధైర్యంగా నిలబడే ఒక అగ్ని నీలో ఉందా? Is the fire there within you if that you can stand strong? చిన్నది అయితే నీలో అగ్ని ఉంటది. If you are a little one, the fire would be within you. పెద్ద స్త్రీ నీ పెద్దవాళ్ళైతే నీలో అగ్ని ఉండదు. If you have become old, the fire would not be there within you. చనిపోయిన స్థితిలో ఉన్న వారిని కూడా లేవనెత్తాలి. Those who హల్లెలూయా. are in a dead state should be lifted up. వృద్ధాప్యలో ఉన్న వారిని లేవనెత్తాలి. Those who are in old age should be lifted up. నీలో ఉన్న అగ్ని ఎలాగ మండుచున్నది? How is the fire burning in you? ఆమేన్. ఓపుడి పినగాసు అన్య అగ్నితో బలిపీఠం ఎత్తకు తీసుకుని వస్తున్నారు. అన్య అగ్ని చేతనే వాళ్ళు కాల్చివేయబడుచున్నారు. Phinehas brings strange fire under the altar of God and he's been burned by that నీలో fire. ఒక అగ్ని ఉంది. ఆ అగ్ని కాదు, దేవుని యొక్క అగ్ని నీలో మండాలి. There is a fire within you. It's not that the నీ fire of యొక్క God should అగ్నితో burn in నువ్వు you. నింపబడవద్దు. దేవుడి సీయోని యొక్క అగ్ని, యేసుదేవుని యొక్క అగ్ని కొలివి నీలో మండాలి, నీలో పుట్టించాలి. You should not burn with your own fire, but the fire from Zion and New Jerusalem, God would give it unto you. You should burn in that. ఆమేన్. మరొకసారిగా చెప్తున్నాం, మీరు వెచ్చగా ఉండండి లేకపోతే చల్లగా ఉండండి. రెండుకు మధ్యలో మీరు ఉండవద్దు. Do not either be cold or be hot. Do not be between both these things. వెచ్చగా ఉండడానికి దేవుడు నన్ను తీసుకుని రాలేదు. God did not bring you to be cold. చల్లగా ఉండడానికి దేవుడు తీసుకుని రాలేదు. God did not bring you here to be cold. నువ్వు వెచ్చగా ఉండడానికి దేవుడు తీసుకుని రాలేదు. God did not bring you to be lukewarm. అగ్నిగా బయలుదేరి వెళ్ళాలి. Depart in fire. అగ్నిగా బయలుదేరి వెళ్ళాలి. You should depart as fire. ఏ దుష్టుని ముట్టడానికి లేదు. No enemy can touch ఏ you. దుష్టుని ముట్టడానికి లేదు. No enemy can touch you. సంగమా ఎత్తబడము. Oh, church, be caught up. అగ్ని నాపై పంపుము దేవా, అగ్ని నాపై పంపు. స్వర్గం నుండి నీ అగ్నిని పంపుము, అగ్ని నాపై పంపుము, అగ్ని నాపై పంపుము దేవా, అగ్ని నాపై పంపుము. స్వర్గం నుండి నీ అగ్నిని పంపుము, అగ్ని నాపై పంపుము, అగ్ని నాపై పంపుము దేవా, అగ్ని నాపై పంపుము. స్వర్గం నుండి నీ అగ్నిని పంపుము, అగ్ని నాపై పంపుము, అగ్ని నాపై పంపుము దేవా, అగ్ని నాపై పంపుము. స్వర్గం నుండి నీ అగ్నిని పంపుము, అగ్ని నాపై పంపుము. ఆమేన్. బలిపీఠం నుండి యేషయా ఒక దర్శనం చూచుచున్నాడు. బలిపీఠం నుండి అగ్ని కొలిమి వచ్చి
యేసే యొక్క నోరుని ముట్టి ఉన్నది. Isaiah sees a vision that the fire, the cold fire comes from the Bali- altar and falls upon his tongue. బలిపీఠం నుండి ఒక అగ్ని నీ నోరుని ముట్టుచున్నది. From the altar, a fire is touching your ఒక tongue. అగ్ని నీ నోరుని ముట్టుచున్నది. A fire is touching your tongue. ఆమేన్. నువ్వు చిన్నది అయితే నోరు తెరువు. నీలో నుండి అగ్ని బయలుదేరి రావాలి. If you are a little one, open your mouth. Fire shall depart from your నువ్వు mouth. చిన్నది అయితే బలిపీఠం అగ్ని నీ నోరును ముట్టును. నీలో నుండి అగ్ని బయలుదేరి వచ్చును. If you are a little one, the fire from the altar will touch your tongue and the fire will proceed from your mouth. సంఘము నీ ద్వారా జీవపడాలి. The church should be enlivened through you. సంఘము నీ ద్వారా జీవపడాలి. The church should be living through you. ఆమేన్. ఆమేన్. మీరు ఈ యొక్క అక్కడి సరిపోయిందా చెప్పండి. Is this fire enough? సంఘముని లేపడానికి, నీ కుటుంబముని లేపడానికి. ఆమేన్. నీ కుటుంబంలో ఎంతో మంది రక్షణ లేదు, నీ కుటుంబంలో ఎంతో మంది అభిషేకం లేదు, నీ కుటుంబంలో ఎంతో మంది వెనకబడి ఉన్నారు. వారిని లేవనెత్తాలి. వారు లేపాలంటే ఈ యొక్క అక్కడి సరిపోదు. హల్లెలూయా. How many in your family have received salvation? How many have backslidden? This fire is not enough to renew your family. అనేక యవనస్తులు ఆమేన్ ఈ పిల్లలు చూస్తే అగ్ని లేకుండానే ఉన్నారు. సండే స్కూల్ పిల్లలు, యవనస్తులు. ఇంకా 5 నిమిషాలు ముగిచేస్తాను. చాలా మంది అభిషేకోవడానికి రాలేదు కాబట్టి ఇప్పుడు అభిషేక సమయం ఇస్తాను. యవనస్తులకు నీలో నుండి ఒక అగ్ని రావాలి. ఈ యొక్క అగ్ని సరిపోదా? ఫస్ట్ మీరు ఎత్తబడండి, ఫస్ట్ మీరు లేపండి, ఫస్ట్ మీరు లేవండి, ఫస్ట్ మీరు లేవండి. మీ ద్వారా సంఘం లేపబడను, మీ ద్వారా సంఘం లేపబడను. అగ్నికి చోటివ్వండి. ఆమేన్. మొన్న ఆమేన్ వెనకున్న వాళ్ళు అట్నే ఉన్నారు. ఆమేన్. ఒక నిమిషం. మొన్న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఒక లారీ పేలింది, చాలా మందికి తెలుసు. Many of you know that there was a truck accident in which ఆ వీడియో చూస్తే అక్కడ గ్యాస్ లీక్ అయింది ఒక చోటు, gas got leaked at a place, పేలింది మరొక చోట్ల నుండి అగ్ని వస్తుంది. but the blast happened at a different place. ఇక్కడ గ్యాస్ లీక్ అవుతే అక్కడెక్కడో నుండి అగ్ని వచ్చి ఆ టోల్ బ్లాస్ట్ లో ఉన్న వాళ్ళ అన్ని కాల్చివేసి ఉన్నది. The leak was in a place, the fire came from another place, and everybody in the toll plaza was గాలి burned ఆ నిప్పుకు ముందు ఏ మనుషులు నిలబడలేరు. out. In that fire, no అక్కడి man could ముందు ఏ stand. వస్తు నిలబడదు. Nothing could withstand that వస్తు fire. ముందు గాని అక్కడి ముందు గాని ఏ వస్తువులు గాని ఏ మనుషులు గాని నిలబడలేరు. When the fire touches, nothing can ఆమేన్. withstand it. ఆమేన్. ఒక నిమిషం అయిపోయింది. ఇక్కడ నుండి అక్కడి వెనక ఉన్న వాళ్ళు మండాలి. The fire from the here should get into those ముందుకు in the back. అక్కడి వెనక ఉన్న వాళ్ళు మండాలి. The fire from the front should go into those in the వెనక back. ఉన్నవారు గట్టిగా సమర్పించండి. Those who are in the back, submit into the Lord. అక్కడి ముందు మీరు తప్పించుకోలేరు. అక్కడి ముందు తప్పించుకోలేరు. You cannot withstand the ఇది fire. పూర్తిగా చేయరు. You cannot do against the fire.
షడా తిరా 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 రిబాల హర్రక తిరా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించు. పరిశుద్ధమైన తండ్రి శ్రీయా స్తోత్రం ప్రభా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన పరిశుద్ధారాధన ప్రభా, మీరే భారవించి మహిమతో దిగి వచ్చి ప్రభా, మీరు పాటలను సాక్ష్యములు వర్తమానములన్నీ కూడా మీ దేవ ఆశీర్వాదములతో మా మధ్యన దిగి వచ్చి మీరు ఆశీర్వదించినారు కనుక స్తోత్రం. మీకు వాగ్దానముతో ప్రభా దేవ, మీలో ఒంటరి అయిన వాడు 1000 మందిని దేవా, దేవా ఎన్నిక లేని వాడు బలమైన వాగుడు దేవా, యెహోవా నన్ను దేవా తగిన తండ్రి కార్యములు త్వరపడి చేయనని విధముగా తండ్రి స్తోత్రం. ఏకదినములలో ప్రభా మేము ఏ విధంగా తగ్గించుకోవాలని దేవా, తగ్గించగలిగిన వాళ్ళు చిన్నగా దేవా ఏ విధంగా దేవా అయ్యా దేవ సొలొమోను దేవా గర్వించినందువల్ల తన జ్ఞానాన్ని దేవా శ్రజా కోల్పోయినారు తండ్రి స్తోత్రం. తన జీవితాన్ని నష్టపరుచుకున్నారు. ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని అడిగినారో జ్ఞానాన్ని దేవా దేవా మీరు అనుగ్రహించినారు తండ్రి. దేవ మేము తగ్గించుకునేటప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మేము పొందుకొనిచున్నాం తండ్రి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలముగా ఉన్నది. దేవుని యందు భయభక్తులుగా ఉండి దేవునిలో చిన్నగా తగ్గించుకునే అనుభవంలో చిన్నగా అనేక చేతిలో నుండి దేవ 5 రొట్టెలు 2 చేపల గురించి మీ అనేక మర్మాలతో మాతో మాట్లాడినారు ప్రభా తండ్రి స్తోత్రం. దేవుని యొక్క దేవా సన్నిధానంలో మేము తగ్గించుకొని చిన్నవాని చేతిలో ప్రభా ఏ విధంగా దేవా తగ్గించుకునే యొక్క జీవితాన్ని గురించి చూపించుచున్నది. ఆ యొక్క జీవితంలో రొట్టెలు ఎవరి రొట్టెల గురించి దేవా చెప్పబడుచున్న విధముగా శత్రువును జయించాలో ప్రభా ఆ యొక్క చిన్నతనముగా ఉండే మనసును చిన్నవానిగా దేవ తగ్గించుకునే మనసును శత్రువుని జయించుచున్న అనుభవం మార్గములో వెళ్ళిపోయినప్పుడు ప్రభా దేవా స్తోత్రం. ఏ విధముగా ఇక మూర్చిల్లిపోయి దేవా పడిపోకుండా శత్రువు చేతులు చిక్కిపోకుండా ప్రభా దేవా ఇక బలహీనముగా కనబడకుండా శత్రువుని జయించాలంటే ప్రభా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవా భుజించి ప్రభా ఆ శత్రువుని జయించగలుగుచున్నాం దేవా స్తోత్రం. దేవుని యొక్క రొట్టెనుగా దేవుని యొక్క వాక్యం ద్వారా జీవితం పరిశుద్ధపరచబడుచున్నది దేవా. దేవా కుటుంబంలో సమాధానం కలుగుచున్నది దేవా. కుటుంబంలో దేవా సమాధానకర్త దేవుడిగా మీరు సహాయం చేయించున్నాడు దేవా స్తోత్రం. ఇక ఎవరి రొట్టెలు ప్రభా ఏ విధంగా తండ్రి పెండ్లి కుమార్తెగా మార్చుచున్న అనుభవంలో కనబడుచున్నది ప్రభా స్తోత్రం. ఇక పరిశుద్ధమైన జీవితమును ఇక దేవా మాలో కనబడుటకును సహాయం చేయండి. మీ పెండ్లి కుమార్తెగా మార్చబడుట సహాయం చేయండి. 2 చేపలు ప్రభా దేవుని యొక్క దేవ సేవక అవసరతలను తీర్చే అనుభవంలో కనబడుచున్న అనుభవం మా జీవితంలో కనబడుటకును సహాయం చేయండి దేవా. 2 యొక్క దేవ చేపలు ప్రభా దేవా స్తోత్రం దేవుని యొక్క ఆకలిని తీర్చుచున్న యొక్క చేపగా కనబడుచున్నది. అవును ప్రభా అనేక ఆత్మల కొరకు దాహము కలిగి అనేకలను రక్షించుటకు ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అనేకులకు సువార్త చెప్పి దేవుని యొక్క దాహాన్ని తీర్చే చేపగా మేము కనబడాలి తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం. ఇక ఏ విధంగా తండ్రి చిన్న యొక్క అనుభవంలో దేవ నయమాని చిన్నది ఏ విధంగా దేవ నయమాని కుష్ఠరోగిని స్వస్థత కొరకు అతని యొక్క రక్షణ కొరకు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని దేవా రూపించుటకును దేవా నిరూపించుటకు ప్రభా చిన్నదాని దేవా మీరు గొప్ప కార్యం చేసినారు. మేము కూడా అనేక జనుల మధ్య మేము దేవుని నామాన్ని హెచ్చించాలి. దేవుని నామం ద్వారా అనేక గొప్ప కార్యములు విశ్వాసం ద్వారా చేసి నీ నామం మాయింపచ్చే విధంగా మేము తగ్గించుకొని చిన్నవాని వల్ల మార్చబడుటకు కృప దయచేయండి తండ్రి స్తోత్రం. దావీదు యొక్క దేవా యేసయ్యా యొక్క వృద్ధాపంలో ఉన్న యొక్క దావీదునే బలహీనుడుగా ఉన్న దేవా వెట్టలేనటువంటి స్థితిలో ఉన్న బలహీనుడు యొక్క జీవితంలో తండ్రి దేవా ఏ విధంగా సునేమ యొక్క ఊరిలో నుండి దేవా చిన్న దానిని తెచ్చి అభిషాన్ని దేవ తెచ్చి ఏ విధంగా వెట్ట కలిగినటువంటి అనుభవంలో దావీదు లేచిన అనుభవంలో అతనిలో ఉన్న దేవ సంఘములో దేవా దీని స్థితిలో దేవ తగ్గిపోయినటువంటి దేవా అయ్యా ఆత్మీయ జీవితంలో కోల్పోయినటువంటి స్థితిలో దేవా మరలా నూతన పరచుకోవడానికి ఆ యొక్క అగ్ని దేవా చిన్నదా ఎవరైతే తగ్గించుకొనిచున్నారో వారి ద్వారా దేవ సంఘమును దేవా మీరు రూపాంతరపరచుచున్నారు దేవా. మాలో దేవా చిన్న అనుభవంలో మేము తగ్గించుకున్నప్పుడు ప్రభా దేవుని అగ్ని మాలో దిగి వచ్చి సంఘములో ప్రతి ఒక్కొక్కరిలో వెలిగింపజేయించినది గనక దావీదు దేవా ఇశ్రాయేలులకు వెలుగుగా ఉన్నాడు. అవును ప్రభా
ఈ లోకంలో దేవ మేము వెలుగులు సంబంధాల వలె సంఘములో దేవ అనేకులని దేవ ప్రకాశించేవారుగా మేము దేవ మాలో ఉన్న అగ్ని దేవ దేవుని అగ్నితో మేము దేవ అయ్యా ప్రకాశించేవారుగా సంఘాన్ని వెలిగింపజేసేవారుగా ఉజ్జీవం కలిగజేసేవారుగా మాలో కనబడాలి. దేవుని రాకడకు ఎత్తబడే సంఘంగా మేమందరం కనబడటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. విని నా వాక్యానుసారంగా జీవించి నూరందలుగా ఫలింపజేసి మీ రాకల్లో మేము కనబడే సహాయం చేయండి. యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనతో ప్రతి ఒక్కరితో విశేషం కొట్టను వచ్చిన ప్రతి వారితోనూ నేను అక్కడి వరకు సదాకాలం తోడుకొండెను గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.